पाटीशुलाकपटली कोटीरचारुतरकोटिमणिकिरणकोटिकरम्बितपदा पाटीरगन्धकुचशाटी कवित्वपरिपाटी मगाधिपसुता घोटीकुलदधिकधाटी मुदारनुतवीटीरसेन तनुता। नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्रगदाहस्ते महालक्ष्मीर्नमोस्तुते। नमस्ते गरुडारूढे कोलासुरभयंकरी सर्वपापहरे देवी महालक्ष्मीर्नमोस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मीर्नमोस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगग्ने योगसंभूते महालक्ष्मीर्नमोस्तुते। श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी सर्वपापहरे देवी महालक्ष्मीर्नमोस्तुते। श्री महालक्ष्मी नमः। श्री जगदंबायै नमः। ఇవాళ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, లైవ్ వీడియో. నా అభిమానులు 5,35,000 మంది సబ్స్క్రైబర్లు మీ అందరి కోసమని డెడికేటెడ్గా పర్సనల్గా లైవ్ ఇస్తున్నటువంటి వీడియో. ఈ వీడియోని ఎవరైతే కనుక మంగళవారము ఉదయం 8 గంటల వరకు చూస్తారో వాళ్ళందరూ అదృష్టవంతులు. ఈ వీడియోని అంటే 27వ తారీఖు ఉదయం 8 గంటల వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళు అదృష్టవంతులు. ఆ తర్వాత కూడా అదృష్టవంతులే, కాకపోతే ఏంటంటే ఇమ్మీడియట్లీ ఆపర్చునిటీ వస్తుంది. సో మంగళవారం వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు, ఆ తర్వాత కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకటి, ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచం లోపల అత్యంత కీలకమైనది, కలికాలంలో చాలా ప్రధానమైనది ధనం. డబ్బు ఉంటే గౌరవం, డబ్బు ఉంటే మర్యాద, డబ్బు ఉంటే అన్నీ వస్తాయి. డబ్బు లేకపోతే కొన్ని రావు, ఇంకొన్ని వస్తాయి. సో మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా సరే ఆత్మజ్ఞానము అవి ఇవి ఆధ్యాత్మికంగా అవన్నీ ఉన్నా మనకి ఇప్పుడు సస్టైన్ అవ్వాలి అని అంటే ఫినాన్షియల్ నీడ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బులు కావాలి. సో గ్రహస్థితి ప్రకారం కనుక చూస్తే ప్రస్తుతము గ్రహస్థితి చాలా మంచిగా ఉంది. నేను చెప్పాను రాబోయేది పరాభవనామ సంవత్సరం. ఎవరైతే కనుక నోట్లు అంటే ఒకటి, పూర్వకాలం నుంచి ఒక రాజ్యం యొక్క సంపద, ఒక రాజ్యం యొక్క విలువ, ఆ కరెన్సీ విలువ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరెన్సీ వాల్యూ అనేటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే గోల్డ్ రిజర్వ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉండే బంగారము, వెండి, మణులు, మాణిక్యాలు, రత్నాలు అని పూర్వకాలం ఉండే. కానీ ప్రస్తుత కాలంకి వస్తే కనుక ఎర్త్ మెటీరియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఆ దేశ కరెన్సీ అనేటువంటిది ఉంటుంది. ఎడారి దేశమైనటువంటి దుబాయ్లో కరెన్సీ వాల్యూ మన భారతదేశానికి చూస్తే 100 రెట్లు ఎక్కువ, 110 రూపాయలు ఎంతో ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అది ఎడారి దేశం, అక్కడ పంటలు పండవు, ఏం పండవు, కానీ అక్కడ ఆయిల్ ఉంది, ఆయిల్ రిజర్వ్స్ ఉంది. కాబట్టి వాళ్ళు డాలర్ తోటి వాళ్ళు డాలర్కి ఈక్వల్గా వాళ్ళు ఉండాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి డాలర్లోనే సేల్ చేయాలని అగ్రిమెంట్ చేశారు. కాబట్టి యుఎస్ డాలర్ ఎప్పుడు కూడా ఆయిల్ని బ్యాక్ ఎండ్ చేస్తూ ఉంది. అంటే ఆయిల్ ఎన్ని రోజులు ఉంటుందో అప్పటిదాకా యుఎస్ డాలర్ బలంగానే ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడింగ్ అంతా యుఎస్ డాలర్లోనే జరగాలని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి దానితో యుఎస్ డాలర్ ఎప్పుడు బలపడుతూనే వచ్చింది. మనతో మన రూపాయితో సమానం ఉన్న యుఎస్ డాలరు ఇప్పుడు మన రూపాయి కన్నా 100 రెట్లు ఎక్కువైపోయింది. ఎందుకు అయ్యింది అని అంటే వాళ్ళు ఆయిల్ని వెనకేసుకున్నారు కాబట్టి. అయితే ఆ ఆయిల్ని మనం తీసుకోకుండా, అంటే యుఎస్ డాలర్ అంటే విదేశీ మారక ద్రవ్యాలని అయితే డాలర్లో పెట్టకుండా మనము నియంత్రణ తెచ్చుకోవాలని చెప్పి బ్రిక్స్ కంట్రీస్ ఒకటయ్యాయి. ట్రంప్ గారు ఎప్పుడైతే ఆధిక్యంలోకి వచ్చారో అప్పటి నుంచి బ్రిక్స్ కంట్రీస్ ఆధిక్యంలోకి వచ్చాయి. అప్పటి నుంచి ఏం చేస్తున్నాయంటే దాదాపుగా 2021 సంవత్సరం 22వ సంవత్సరం చూస్తే బంగారం కొనుక్కుంటూనే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ బంగారం కొనుక్కుంటున్నాయి. నాకు అప్పుడు గుర్తుకొచ్చిందనమాట, మనకి అమ్మవారి యొక్క శ్రీ సూక్తం, మహాలక్ష్మి అమ్మవారి యొక్క శ్రీ సూక్తంలో ఫస్ట్ లైనే ఉంటుంది,
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మహీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావగ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. అంటే ఫస్ట్ ఇక్కడి వరకు చెప్పారు. అంటే మార్కెట్లో ఫినాన్షియల్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయనేది ఫస్ట్ బంగారము, తర్వాత వెండి, తర్వాత గోవు, తర్వాత అశ్వములు, గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీముపస్మహి శ్రీర్మాదేవి జుషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఇది చెప్పారు. అంటే హిరణ్య ప్రాకారం మధ్యన ఉండేటువంటి తల్లి నువ్వు అంటున్నారు. అంటే బంగారు గోడ ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు సేఫ్గా ఉండాలంటే బంగారు గోడ కట్టుకోవాలి అన్నట్టుగా దీని అర్థం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏం సంపద ఉండాలంటే పశు సంపద ఉండాలి. తర్వాత ఏముండాలంటే మొట్టమొదటిగా బంగారం ఉండాలి. ఈ సంవత్సరము బంగారంలో ఎవరైతే పెట్టుబడులు చక్కగా మార్కెట్ని విశ్లేషణ చేస్తూ అబ్జర్వేషన్ చేస్తూ ఈ సంవత్సరం ఎవరెవరైతే కనుక బంగారంలో వెండిలో పెట్టుబడి పెడతారో వాళ్ళు జీవితంలో మంచి లాభాల బాట పట్టేటువంటి అవకాశాలు. కాకపోతే మార్కెట్ని ఎవ్రీడే అబ్జర్వేషన్ చేయాలి, ఎవ్రీడే రీసెర్చ్ చేయాలి. అలా డబ్బులు పెట్టగానే అలా వచ్చేస్తాయనంటే మాత్రం రావడం కష్టం. ఎందుకోసమంటే ఒక్కొక్కసారి మార్కెట్ కింద పడుతుంది, ఒక్కొక్కసారి మార్కెట్ పైకి వస్తుంది. నేను అందరికీ అంటే బాగా తెలివైన ట్రేడర్లకు, కొంచెం అసలు ట్రేడింగ్ అంటే తెలియని వాళ్ళకు కూడా అందరికీ ఇవాళ ఇది గైడ్లైన్స్గా ఒక వీడియో చేస్తున్నాను. ఇది కేవలం ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మీరు పరిశోధన తప్పకుండా చేసుకోండి, విశ్లేషణ తప్పకుండా చేసుకోండి. సో ఇప్పుడు బిగినింగ్ చేస్తున్నది ఏంటంటే మార్కెట్, బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. సో నిన్న 22వ తారీఖు మన భారతదేశంలో ఏం జరిగిందంటే బ్లడ్ బాత్ అయినట్టుగా అయ్యింది. 22వ తారీఖు 21వ తారీఖు స్టాక్ మార్కెట్లో ఏదైతే కనుక నిఫ్టీ స్టాక్ మార్కెట్లు, బ్యాంక్ నిఫ్టీలు అన్నీ కూడా చాలా బేర్ మార్కెట్ పెట్టాయి. అయ్యో ఇది ఒకటి చెప్పాను. బేర్ మార్కెట్ అంటే ఎలుగు బంటి మార్కెట్, బుల్ మార్కెట్ అంటే శివుడి వాహనమైనటువంటి వృషభం. బుల్ మార్కెట్ అంటే అర్థమైంది అని అంటే మార్కెట్ పెరుగుతుంది అని అర్థం. బేర్ మార్కెట్ అంటే మార్కెట్ పడిపోతుందని అర్థం. సరే, ఇప్పుడు 22వ తారీఖు సిల్వర్ పడిపోయింది, బంగారం పడిపోయింది అన్నారు. అది నిజంగా ఆపర్చునిటీ డే. అది పెట్టుబడి పెట్టిన వాళ్ళు సైలెన్స్గా ఉండాల్సిన డే. పెట్టుబడి పెట్టాలనుకునేటువంటి వాళ్ళు, ఆల్రెడీ పెట్టినటువంటి వాళ్ళు జరిగిపోయింది కాబట్టి భయపడకుండా, కంగారు పడకుండా కామ్గా ఉండాల్సిన రోజు అది 22వ తారీఖు. కానీ 22వ తారీఖు పెట్టుబడి పెట్టే వాళ్ళకి అదొక సువర్ణ అవకాశంగా మారింది. ఒక్క రోజులోనే 275 రూపాయలు, అంటే 240 రూపాయలు, అంటే హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ కంపారిజన్స్ చెప్తున్నాను. ఒక్క రోజులోనే మార్కెట్ 40 రూపాయల దాకా పడిపోయి ఎక్కడ 309 రూపాయల దగ్గర ఉండే మార్కెట్ 240ని రీచ్ అయ్యింది. అంటే ఎంత? దాదాపుగా 67 రూపాయలు, 69 రూపాయలు కనిష్టంకి పడిపోయి మళ్ళీ 30 రూపాయల కనిష్టం దగ్గర స్థిరపడి మళ్ళీ ఏమైంది? నిన్న 23వ తారీఖు మళ్ళీ అది వెళ్ళిపోయి ఎక్కడి దాకా వచ్చిందంటే 10 రూపాయల కనిష్టం దగ్గర ఆగిపోయింది. 10-11 రూపాయల కనిష్టం దగ్గర ఆగిపోయింది మార్కెట్. అంటే అర్థం చేసుకోండి, పడ్డము అంతే పడింది, లేవడం అంతే తొందరగా లేచింది. కాబట్టి సిల్వర్కి డిమాండ్ అయితే ఉంది. మొన్న కరెక్షన్ అయిందంతా కూడా ఓన్లీ ప్రీమియం కరెక్షన్. సరే, ఇప్పుడు నేను మీకు ఒక సిస్టమేటిక్గా ప్యాటర్న్లో చెప్తాను. పెట్టుబడి బంగారంలోను వెండిలోను పెట్టుబడి ఎలా పెట్టాలి అందరికీ చెప్తాను. ఫస్ట్ ఎవరికి అనంటే, మాకు ఈ డీమ్యాట్ అకౌంట్ తెలియదు గురుగారు, ఈ మార్కెట్ మాకు తెలియదు, కానీ మాకు లాభం రావాలి ఎలా అనంటే, దీనికి ప్రస్తుతం మీకు కావాల్సింది ఏంటంటే మీ బ్యాంకులో డబ్బులు ఉండాలి. అది ప్రైవేట్ బ్యాంక్స్ అయి ఉండాలి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు లేదా యాక్సిస్ బ్యాంకు. ఈ 4 బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉండాలి, డబ్బులు ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది అని అంటే మార్కెట్ ఒడిదుడుకులు ఏవి మీకు తెలిసినా తెలియకున్నా మ్యూచువల్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళే ట్రేడింగ్ చేస్తారు, వాళ్ళే హోల్డ్ చేస్తారు. కాకపోతే వాళ్ళు మార్కెట్ పడ్డా
వాళ్ళకి సంబంధం లేదు, మార్కెట్ లేచినా వాళ్ళకి సంబంధం లేదు, రిస్క్ అంతా మీదే ఉంటుంది. కాకపోతే మీరు ఎవ్రీడే చూసుకోవచ్చు, కానీ ఎవ్రీడే మీరు ట్రేడ్ చేయలేరు. మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా మాత్రం కనిపిస్తుంది. సో కానీ వాళ్ళు ట్రేడ్ చేస్తారు, వాళ్ళు మోస్ట్లీ సేఫ్ ట్రేడ్ చేస్తారేమో అని అనుకుందాము. కానీ వాళ్ళైతే క్లియర్గా చెప్తారు, మార్కెట్ ఒడిదుడుకులు ఉంటే మాకు సంబంధం లేదు, మీరు పెట్టుబడి పెడుతున్నారు అని చెప్తారు. ఎవరైనా అదే మాట చెప్తారు. కాబట్టి మీకు ట్రేడింగ్ తెలియదు, డీమ్యాట్ అకౌంట్ లేదు అని అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి అక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అనే ఆప్షన్స్ వస్తాయి. అలా హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ అని ఉంటుంది, హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది, కొటాక్ ఉంటుంది, కొటాక్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంటుంది, కొటాక్ గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది. ఇవి మంచి ఈటీఎఫ్ ఫండ్స్. నిప్పాన్ సిల్వర్ ఈటీఎఫ్ అయితే టాప్ నెంబర్ 1. ఎందుకోసమంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళ దగ్గర ఎక్కువగా బ్యాకప్ ఉంది సిల్వర్కి. ఎందుకోసమంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అట్లాగే యూటీఐ అనేది కూడా ఒకటి ఉంది, యాక్సిస్ వాళ్ళది. యూటీఐ సిల్వర్ ఫండ్ గోల్డ్ ఫండ్ కూడా ఉంది. మీరు దాని లోపల కూడా మీరు 1000 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయల దగ్గర నుంచి కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఇదొకటి. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి? ఫస్ట్ ఇవాళ 23వ తారీఖు వరకు, నిన్న 23వ తారీఖు వరకు చూస్తే ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పెట్టుబడి ఎప్పుడు పెట్టాలి అని అంటే ముందు రోజు రాత్రి. అంటే ఇప్పుడు నేను రేపు 24వ తారీఖు, అంటే ఇప్పుడు రేపు మార్కెట్ 24 మార్కెట్ లేదు, 25 మార్కెట్ లేదు, 26 మార్కెట్ లేదు, 27వ తారీఖు మార్కెట్ ఉంది. 27వ తారీఖు మార్కెట్ ఓపెన్ అయ్యే ముందే 26వ తారీఖు అంటే సోమవారం. ఇప్పుడు ఈ సోమవారం మనకి రిపబ్లిక్ డే హాలిడే కాబట్టి అమెరికాలో మాత్రం యుఎస్ఏ మార్కెట్ మాత్రం హాలిడే లేదు. కాబట్టి ఏం చేయాలి? అమెరికా మార్కెట్ చూడాలి. అమెరికా మార్కెట్ ముందు రోజు రాత్రి, అంటే రేపు మనం పెట్టుబడి పెడుతున్నామంటే ఈరోజు రాత్రి 1:30 అమెరికా మార్కెట్ క్లోజ్ అవుతుంది. అమెరికన్ మార్కెట్లో బంగారం ధర 23వ తారీఖు ఏమైంది? సిల్వర్ మార్కెట్ $102.95, అంటే ఆల్మోస్ట్ $103 పెరిగింది. ఎక్కడి నుంచి? $97 నుంచి $102 పెరిగింది. సారీ, $95 నుంచి $102 పెరిగింది. అంటే 7% ఇంక్రీజ్ అయ్యింది. 7% అంటే మన ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే డాలర్కి 100 రూపాయలు, అంటే యావరేజ్ 90 రూపాయలు వేసుకుంటే కనుక 100 రూపాయలు అనుకున్న 700 అంటే 650 రూపాయల వరకు 650 రూపాయల వరకు పెరిగింది మన దగ్గర వాల్యూ చూసుకుంటే. సో అంటే రేపు నెక్స్ట్ డే మార్కెట్ పెరుగుతుంది అని అర్థం. అయితే ఇది 23వ తారీఖు వరకే. మళ్ళీ మనం 26వ తారీఖు మార్కెట్ కూడా చూడాలి. 26వ తారీఖు కూడా మార్కెట్ ఇంకా పెరిగి ఒకవేళ కనుక $110 గనక వెండి గనక వస్తే మనము మంగళవారం రోజున, అంటే నెక్స్ట్ డే, అంటే ఇది మంగళవారం అని ఇప్పుడు చెప్తున్నాను దీనికి, కానీ ఎప్పటికైనా చెప్తున్నాం ముందు రోజు రాత్రి మార్కెట్ చూసుకోవాలి. డాలర్ రేటు పూర్వం ఉన్న రేటు కన్నా పెరిగింది, ఇది వెండి బంగారం పెరిగింది అని అంటే నెక్స్ట్ డే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది ఎవ్రీ టైంకి ఇది వ్యాలిడ్. కాకపోతే ప్రస్తుతానికి చెప్తున్నాను ఏంటంటే 26వ తారీఖు నైట్ మార్కెట్ చూసుకోండి. మార్కెట్ పెరిగింది, సిల్వర్ మార్కెట్ పెరిగి డాలర్లు 23 కన్నా పెరిగింది, లేదంటే 23 కన్నా తగ్గింది అనుకోండి, పెట్టుబడి పెట్టకండి. 23వ తారీఖు రోజు $102 వచ్చింది. 26వ తారీఖు $110 అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ కనుక $110 అవుతే డీమ్యాట్ అకౌంట్ లేనటువంటి వాళ్ళు ఏంటంటే ఆ రోజు రాత్రి, మీరు రాత్రి పూట కూడా మీ యొక్క అకౌంట్లో నుంచి జస్ట్ స్వైప్ చేస్తే అయిపోతుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే ఈజీగా స్వైప్ చేసుకోవచ్చు. కాబట్టి బ్యాంకులో డబ్బులు ఉంటే సరే, ఇప్పుడు మనకి సోమవారం కూడా బ్యాంకులో హాలిడే, డబ్బులు లేవంటే మీరు ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినా చేయించుకోండి, పెట్టుకొని రెడీ ఉండండి. 26వ తారీఖు తెల్లవారుజాము, అంటే మీకు మంగళవారము ఉదయం 8 గంటల వరకు మీ దగ్గర డబ్బులు ఉండాలి. ఉంటే మార్కెట్ రాత్రి చూసుకొని మార్కెట్ పెరిగింది బాగుంది అనుకుంటే ఇమీడియట్లీ మీరు స్వైప్ చేసి మీ అకౌంట్లో నుంచి ట్రేడింగ్ అకౌంట్లోకి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక్క సెకండ్లో అయిపోతుంది. అది ఎలా చేయాలో చదువుకున్న వాళ్ళని ఎవరైనా మీ దగ్గర ఎవరైనా ఉంటే, మీ పిల్లలు మీ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ద్వారా మీరు ఇమీడియట్లీ మ్యూచువల్ ఫండ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికి డిమాట్ అకౌంట్ ఏం ఒక్కర్లేదు. హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ ఉంది, కొటాక్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్ ఉంది. దాంట్లో మీరు మ్యూచువల్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు. మీకు రాత్రి 11:30 తర్వాత, అంటే మార్కెట్ ఓపెన్ అయ్యి
మార్కెట్ 9 గంటల 15 నిమిషాలకు ఓపెన్ అయ్యి రాత్రి 11 గంటల తర్వాత మీకు మీ బ్యాంక్ అకౌంట్లోనే అక్కడ ఒక దగ్గర చిన్నగా చూపిస్తుంది, మీకు ఎంత పెట్టుబడి పెట్టారు, మీకు ఎంత లాభం వచ్చిందని చూపించేస్తుంది. సో మీరు అలా లాభం చూసేసుకోవచ్చు. అయితే దీంట్లో ఒక ఆలోచన, ఒక విధానం ఉంది. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టారు, ఏ లాభం వచ్చింది, రేపు నేను డ్రాప్ చేసుకుంటాను అంటే ఎస్ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇమీడియట్లీ కూడా మీరు మీ ఫండ్ని డ్రాప్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఒక రూల్ ఏంటంటే కనుక 1% వాడు కట్ చేసుకుంటాడు. మీరు ఉదాహరణకు ఒక 5 లక్షలు పెట్టారనుకుందాం, రేపు 5 లక్షలకి ఒక 20,000 లాభం వచ్చింది అనుకుందాం. మీరు అమ్మ చాలా నాకు 20,000 లాభం వచ్చింది, ఇంకా నాకు వద్దు, నేను వెనక్కి వెళ్ళిపోతాను, మార్కెట్ పడిపోతుందేమో నాకు భయం అనిపిస్తుంది, నేను పోతాను అని అంటే వాళ్ళు వెళ్ళండి అని చెప్తారు, మీ డబ్బులు మీకు పంపిస్తారు. కాకపోతే వాళ్ళు 1% ఎగ్జిట్ లోడ్ తీసుకుంటారు. అప్ టు ఎప్పటి వరకు 15 రోజుల వరకు ఎగ్జిట్ లోడ్ తీసుకుంటారు. 15 రోజులు, నెల రోజులు ఏమో ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మినిమం 15 రోజులు, మ్యాక్సిమం 2 రోజులు ఏమో ఉంటుంది. సో ఆ రోజుల లోపల కనుక మీరు తీసుకుంటే అంటే షార్ట్ గెయిన్స్ అని ఉంటాయి కాబట్టి తీసుకుంటే కనుక 1% తీసుకుంటారు. అంటే మీరు 5 లక్షలు వేశారు, 20,000 వచ్చాయి కాబట్టి దాదాపుగా 5,200 రూపాయలు కట్ చేసుకుంటారు వాళ్ళు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మీరు మార్కెట్ విశ్లేషణ చేసుకోండి. అట్లాగే ఇప్పుడు సిల్వర్ అనేది ఏంటంటే ఒడిదుడుకులు ఉండేటువంటి బాగా ఉంటుంది కాబట్టి సిల్వర్లో లాభం ఎలాగుంటుందో పడేది కూడా అంతే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోవాలి. అట్లాగే గోల్డ్కి అంత ఒడిదుడుకులు ఉండవు, పెరగడము మెల్లిగానే పెరుగుతుంది, పడితే మ్యాక్సిమం 5% 7% పడుతుంది, కానీ 10% రేర్ ఫ్యాక్టర్ పడ్డం. సో పడ్డా మళ్ళీ చాలామంది కొనేసుకుంటారు, తక్కువ పడగానే దబా కొనేసుకుంటారు, మళ్ళీ పెరిగిపోతుంది. సో బంగారంకి పెద్దగా మనకి భయం లేనిది బంగారం, ధైర్యంగా పెట్టవచ్చు. ఎందుకోసం అంటే రిజర్వ్ బ్యాంక్సే బంగారం కొనుక్కుంటున్నాయి, మనం ఎందుకు కొనుక్కోలేదు కానీ. కాబట్టి బంగారం ఈ రిస్కులు తక్కువ, భయం తక్కువ, వైలేషన్ కూడా చాలా తక్కువ. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టుకుంటే కనుక అంటే మాకు ధైర్యం లేదండి, మళ్ళీ మా డబ్బులు పోతే మా జీవితాలే పోతాయి అని అనుకునే వాళ్ళు మాత్రం బంగారంలోనే పెట్టుబడి పెట్టుకోండి, దానికి పెద్దగా భయం లేదు, ప్రాబ్లం లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు పెట్టే పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడిని మీరు దాదాపుగా ఒక 3 ఏళ్ళు మినిమం 1 ఇయర్ ఉంచుకునేటట్టుగా చూడండి, అంతవరకు పెట్టుకోండి. తప్పకుండా భవిష్యత్తులో బంగారం ధర మాత్రం పెరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రస్తుతం మార్కెట్లో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది, ఆర్థిక యుద్ధం జరుగుతుంది. సో ఆ ఆర్థిక యుద్ధం వల్ల ఏమవుతుంది అని అంటే చాలా పెద్ద విశ్లేషణ ఉంది, నాకు ఓపిక లేదు చెప్పడానికి. ఇందుకోసం నిన్ననే వసంత పంచం అయిపోయింది, కానీ మీ అందరికీ ఆఫర్ పోతుందేమో అని చెప్తున్నాను. సింపుల్గా చెప్తాను. ఒకటి, అమెరికా యొక్క డాలర్ విలువ ఎప్పుడు కూడా ఆయిల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు రష్యా దగ్గర అమెరికన్ బాండ్స్ ఉంటాయి, బాండ్స్ ఇచ్చి వాళ్ళు ఆయిల్ తీసుకోవడము లేకపోతే వాళ్ళతో ట్రేడ్ డీల్ చేసుకోవడము చేసుకుంటారు. బాండ్స్ అంటే పేపర్లు, మనం ఎట్లాగైతే అగ్రిమెంట్ చేసుకుంటామో అట్లా. అయితే రష్యాకి ఏం చేసింది, US డాలర్స్ చాలా డబ్బులు ఇచ్చేసింది, బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చింది. కాకపోతే ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. అంటే ఆ పేపర్లు ఇన్వాలిడ్, ఇంకా వాల్యూ లేనట్టు. దాంతో రష్యా వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఇమీడియట్లీ ఇండియా వాళ్ళని అడిగారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అనేటువంటిది డాలర్లోనే కొనుక్కోవాలి అని ఒక రూల్ ఉంది కదా, ఆ రూల్ మనకెందుకు, నేను మీకు ఆయిల్ అమ్మేస్తాను, మీరు నాకు డబ్బులు మీ ఇండియన్ కరెన్సీలోనే ఇవ్వండి, మీరు డాలర్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. అప్పుడు మన భారత ప్రభుత్వానికి చాలా సంతోషం అనిపించింది, మన కరెన్సీ ఇవ్వడంలో మనకేం సంతోషం లేదు, ఇచ్చేద్దాం అని ఆయిల్ చాలా తక్కువ రేటుకి, అంటే డాలర్ని వ్యవహారం చేయకుండా ఆయిల్ని రష్యా దగ్గర నుంచి కొనుక్కోవడం మొదలుపెట్టింది. కాబట్టి వీళ్ళకి కోపం వచ్చేసింది. కోపం వచ్చి వాళ్ళు కొన్ని గిమ్మిక్కులు వాడుతూ ఉంటే భారతదేశం ఏం ఆలోచించింది, సో మన కరెన్సీ బలంగా ఉండాలంటే మన దగ్గర బంగారం ఉండాలి. కాబట్టి బంగారం కొంటూనే ఉంది భారతదేశం, బంగారం కొంటుంది, భారతదేశం కొంటుంది, రష్యా కొంటుంది, చైనా కొంటుంది, వేరే దేశాలన్నీ కూడా గోల్డ్ కొనుక్కుంటూనే ఉన్నాయి, గోల్డ్ తెచ్చేసుకుంటుంది. దీనివల్ల గోల్డ్ కరెన్సీ పెరిగిపోతుంది, గోల్డ్ వాల్యూ పెరిగిపోతుంది. సో ఈ బ్రిక్స్ దేశాల యొక్క ఆలోచన ఏంటంటే కరెన్సీని బ్యాక్ అండ్ ఎర్త్ మెటీరియల్స్ లైక్ బంగారము, వెండి, రాగి, జింక్, ఇంకా వేరే ఎర్త్ మెటీరియల్ని బ్యాకప్ చేయాలి. అంటే దాని యొక్క బలం, అది పేపర్కి వాల్యూ ఉండదు, పేపర్కి వెనక ఏముందనేది వాల్యూ. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక అగ్రిమెంట్ చేసి ఇచ్చారు, మీ ల్యాండ్ అగ్రిమెంట్ చేసి ఇచ్చారు, ఆ పేపర్కి వాల్యూ ఎప్పుడు ఉంటుంది, ఆ ల్యాండ్కి ఎంత వాల్యూ ఉంటుందో ఆ పేపర్కి అంత వాల్యూ ఉంటుంది.
ఆ ల్యాండ్కి ఏమో అసలు ₹1,00,000 కూడా రావు. మీరు పేపర్లో ఏమో దాన్ని మీరు అగ్రిమెంట్ ఏమో ₹1,00,00,000 మీరు అగ్రిమెంట్ చేసి ఆ ల్యాండ్ ₹1,00,00,000 నేను నీకు ఇస్తున్నాను అంటే అది కరెక్టా? కాదు కదా. సో భూమి ₹1,00,000 వాల్యూ ఉంటే నీ యొక్క అగ్రిమెంట్కి ₹1,00,000 వాల్యూనే ఉండాలి, లేదా కొంచెమో ఎక్కువ తక్కువ ఉండాలి, కానీ మరి ₹1,00,00,000 ఉండడం లేదు కదా. సో అమెరికా ఏమవుతుంది అని అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటిదేమో వాల్యూ దాదాపుగా, ఒక ఉదాహరణకి వాళ్ళ దగ్గర ఉండే వాల్యూ ₹10 అనుకుందాం, కానీ వాళ్ళు ప్రింట్ చేసే కరెన్సీ ₹100కి ప్రింట్ చేస్తున్నారు. దానితోటి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భారతదేశము ఇతర దేశాలను కూడా బంగారం వెనకిస్తుంది. కాబట్టి ఇప్పుడు బంగార ప్రాధాన్యతంగానే ఏ దేశాలకైనా కరెన్సీ వాల్యూ పెరిగే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. అందుకే బంగారం కొనుక్కోవడం ఎప్పటికైనా మంచిదే లాంగ్ టర్మ్ పిల్లల పెళ్ళికి. అయితే చాలామంది ఏంటంటే బంగారం పెరిగింది గురువుగారు మరి కొనుక్కుంటాను అని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్తారు. గోల్డ్ షాప్లో బంగారం కొంటే మీకు లాభాలు, బంగారం రేటు పెరుగుతుంది తప్ప మీరు వాళ్ళకి జిఎస్టీ పే చేయాలి, 3% జిఎస్టీ పే చేయాలి. తరుగు మజూరీ అవన్నీ కూడా మీరు దాదాపుగా మినిమం 8% నుంచి 18% వరకు పెట్టాలంటే మీరు వాల్యూలో అక్కడనే మీరు ఒక 20% మీరు కోల్పోతున్నారు అక్కడ. అంటే మీకు ₹100 బంగారం మీకు కావాలి అనుకుంటే మీరు ₹120 పెట్టి కొనుక్కుంటున్నారు. ₹100 బంగారం ₹20 ఎక్స్ట్రా పెట్టి కొనుక్కుంటున్నారు. సో మళ్ళీ మార్కెట్ వాల్యూ పెరిగినా నీకు ఆ ₹20 ఎప్పుడు రావు. ఇంకా ఎందుకోసమంటే తరుగు మజూరీ జిఎస్టీ మీరు బంగారం అమ్ముదాం అనుకుంటే రావు. కాబట్టి ఫిజికల్ గోల్డ్ కొనకండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో మీరు అమ్మేసుకోవచ్చు. కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు. సో మీరు కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు, అమ్మవచ్చు. అవన్నీ చిటికలు అయిపోతుంది, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది కాబట్టి ఫిజికల్ గోల్డ్ ఫిజికల్ సిల్వర్ కొనకండి, పేపర్లో కొనండి. కొనే ముందు ఇంకొక జాగ్రత్త వహించాలి. ఇది చూడండి, దీనికి INAV వాల్యూ అని ఉంటుంది. ఇది బాగా చూసుకోవాలి. INAV వాల్యూ బాగా చూసుకోవాలి. ఇది మీరు ChatGPT కానీ లేదంటే AI జెమినీ అనే ఒక యాప్ ఏదైనా ఉంటే అది డౌన్లోడ్ చేసుకోండి. ChatGPT, AI జెమినీ, లేదంటే ఎయిర్టెల్ వాళ్ళది కూడా ఏదో ఉంది, దాని పేరు నాకు గుర్తుకు లేదు అది. సో నేనైతే AI జెమినీ రెగ్యులర్గా వాడతాను నేను. సో AI జెమినీని మీరు వాడి అక్కడ మీరు ఇవాళ సిల్వర్ INAV వాల్యూ ఎంత, మన ఇండియన్ కరెన్సీకి వాల్యూ ఎంత అని చెప్తుంది వాల్యూ. సో ఇంత వాల్యూ ఉందని చెప్తుంది. ఆ వాల్యూని మించి ఎప్పుడు కూడా పెట్టుబడి ఎంట్రీ అవ్వకూడదు. పెట్టుబడి INAV ఇంటర్నేషనల్ అదేమో వాల్యూ ఉంటుంది. సో ఆ INAV వాల్యూ ప్రకారం మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు INAV వాల్యూ కన్నా తక్కువ ఉన్నప్పుడే మనము పెట్టుబడి పెడితే మనకు లాభంలో ఉంటాం. ఎందుకోసమంటే మార్కెట్లో ఫిజికల్ గోల్డ్కి ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ దానికన్నా కింద ఉన్నప్పుడు మనం కొనుక్కోవాలి. ఫిజికల్ గోల్డ్ వాల్యూ కన్నా ఒక్కొక్కసారి ప్రీమియంలో, అంటే ETFలు ఇవన్నీ కూడా ప్రీమియంలో పోతూ ఉంటాయి. అంటే ఫిజికల్ గోల్డ్ ఏమో ₹100 ఉంటుంది, మీరు మార్కెట్లో కొనే రేట్ ఏమో ఒక్కొక్కసారి ₹120 ఉంటుంది. సో అంటే ఒక 20% 30% ఎక్స్ట్రా ఉంటుంది. అలా మార్కెట్ ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టకూడదు. ఎందుకోసమంటే అది ఊగిసలాడుతూ ఉంటుంది, ఎప్పుడైనా పడిపోవచ్చు. కాబట్టి INAV వాల్యూ కన్నా ఒక 5-10% మార్కెట్ పడ్డప్పుడు మాత్రమే కొనుక్కోవాలి. అది గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఏది మీరు డీమ్యాట్ అకౌంట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో పెట్టేటప్పుడు INAV వాల్యూ చూసుకొని అబ్బా మార్కెట్ పడిపోయింది అంటే INAV వాల్యూ కన్నా తక్కువ పడింది అన్నప్పుడు కొనాలి. లేదా INAV వాల్యూకి ఈక్వల్ ఉన్నా కొనుక్కోవచ్చు. అంటే రేపు పెరుగుతుంది అనే నమ్మకం ఉంటే ఈక్వల్గానే కొనుక్కోవచ్చు. కానీ దానికన్నా ఎక్కువ ఉండి కొనుక్కుంటే మాత్రం రిస్కే. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఎవరికైతే డీమ్యాట్ అకౌంట్ లేదు వాళ్ళు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు INAV వాల్యూ చూసుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రెండ్ ఏం నడుస్తుంది అనేది ముందు రోజు రాత్రి మనం చూసుకొని పొద్దున పూట మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇంటర్నేషనల్ మార్కెట్లో సిల్వర్ ప్రైస్ పడిపోయింది అని అంటే నెక్స్ట్ డే మార్కెట్ కూడా పడిపోతుంది. సో మీరు పెట్టుబడి అదే రోజు పెట్టారనుకోండి, మొత్తం మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం పడిపోయి కనిపిస్తుంది మీకు. ఓకే, సో ఇంకోటి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్లో NAV వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్లో NAV అని ఉంటుంది. నేను ఈరోజు మార్కెట్లో పెట్టుబడి పెట్టాను. ఈరోజు అంటే నిన్న నాకేం తెలిసింది అంటే ఈరోజు మార్కెట్ పెరగబోతుంది అని నాకు తెలిసింది. సో 27వ తారీఖు రోజున మార్కెట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 27వ తారీఖు మార్కెట్ పెరగబోతుంది అనేది నాకు 26వ తారీఖు రాత్రి నాకు తెలిసిపోయింది. అంటే అమెరికన్ మార్కెట్ బాగా పెరిగింది, సో సిల్వర్ ప్రైస్ పెరిగింది, గోల్డ్ ప్రైస్ పెరిగింది అన్నప్పుడు
నేను 27వ తారీఖు ధైర్యంగా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అది కూడా ఎప్పుడు తెలుసా, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూస్తా. 9:30 దాకా 9:30కి చూస్తా. ఓ మార్కెట్ ఓపెన్ అయ్యింది, నిన్నటి ప్రైస్ కానీ ఇవాళ ఎక్కువ ఉంది అని నాకు తెలిసింది. నేను ఆ రోజు మ్యూచువల్ ఫండ్లో పెట్టేటప్పుడు మధ్యాహ్నం 2 గంటల లోపల ఎప్పుడైనా నేను డబ్బులు పెట్టవచ్చు. ఎప్పుడైనా ఆ డబ్బులు పెడితే ఆ రోజు సాయంత్రానికి మార్కెట్ దేనికైతే క్లోజ్ అవుతుందో, అంటే ఏ నెంబర్ కంటే, ఉదాహరణకి 300, ఇప్పుడు ఇవాళ 294 రూపాయలు ఉంది హెచ్డిఎఫ్సి సిల్వర్ ETF అనుకుందాం. సో మార్కెట్ పక్కా రేపు పెరుగుతుంది, దాదాపుగా 10% మార్కెట్ హైక్ అయ్యింది యుఎస్ మార్కెట్ అని నాకు సోమవారం రాత్రి, నాకు ముందు రోజు రాత్రి తెలిసింది. సో నెక్స్ట్ డే నేను మార్కెట్ అమ్మో అది సరే అక్కడ పెరిగిందని ఇక్కడ మన దగ్గర పెరగాల వద్దా అంటే లేదు, నేను చూస్తా ప్రశాంతంగా 10 గంటల వరకు 11 గంటల వరకు చూస్తా మార్కెట్ మంచిగా పోతుందా లేదా, పెరిగిందా లేదా, నిన్నటి ప్రైస్కి ఇవాళ ప్రైస్కి 10 రూపాయలు వేరియేషన్ ఉందా లేదా చూసుకుంటా. మళ్ళీ అది చూసుకొని అది INAVకి ఈక్వల్ ఉందా లేదా కూడా చూసుకుంటాను నేను. ఓకే, చూసుకొని INAVకి ఈక్వల్ ఉంది అంటే నేను ఆ రోజు పెట్టుబడి పెడతాను. ఆ రోజు మార్కెట్ పెరిగింది కానీ INAVకి ఈక్వల్గా లేదు, అప్పుడు కూడా ఒక మార్గం ఉంటుంది. ఇవాళ నేను పెట్టుబడి పెట్టేశాను మ్యూచువల్ ఫండ్లో, రేపు నేను 1% లాస్ అయినా పర్వాలేదు, రేపు నేను అదే రోజు ఎగ్జిట్ అయిపోవాలి, అదే రోజు పెట్టుబడి పెట్టాలి, అదే రోజు డ్రాప్ అయిపోవాలి. అది మ్యూచువల్ ఫండ్లో కష్టము. కాబట్టి నేనేమంటా అంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు పెట్టేటప్పుడు ఏంటంటే INAV వాల్యూ కన్నా తక్కువ ఉన్నప్పుడైనా పెట్టండి, INAV వాల్యూ ఈక్వల్ ఉన్నప్పుడైనా పెట్టండి. ఇప్పుడైతే దానికి అవకాశం ఉంది. ఇప్పుడు INAV వాల్యూ ఇవాళ అంటే 23వ తారీఖు రోజు మన మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఆ రోజు మా INAV వాల్యూకి ఉన్న సిల్వర్ ప్రైస్కి ఈక్వల్గా ఉంది. కాబట్టి మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. మార్కెట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా, మీకు అదే INAV వాల్యూ నుంచి మార్కెట్ పెరిగినప్పుడు వస్తుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సిల్వర్ కానీ గోల్డ్ కానీ 2027 2030 వరకు దాదాపుగా చాలా రేటు పెరిగిపోతుంది. నిపుణులు చెప్పేది ఏంటంటే సిల్వర్ వచ్చేసి $200 వరకు వెళ్తుంది, గోల్డ్ వచ్చేసి $10,000 వరకు వెళ్తుంది. గోల్డ్ వచ్చేసి కంపల్సరీ ఈ సంవత్సరం ఎండింగ్ వరకు అయితే $6,000 అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ $5,000 రీచ్ అయింది. ఈ సంవత్సరం ఎండింగ్ వరకు 2026 డిసెంబర్ వరకు అయితే పక్కా 6,000 వరకు రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కాబట్టి పెట్టుబడి పెట్టినప్పుడు ఈ రోజు చూడొద్దు, మ్యూచువల్ ఫండ్లో పెడితే టెన్షన్ లేకుండా ఏం పెరుగుతుందిలే అని ఊరుకోవాలి. కానీ పెట్టేటప్పుడు మాత్రం ఇవాళ మార్కెట్ పడిపోయింది అని బాగా తెలిస్తే నెక్స్ట్ డే పెట్టవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నీకు తక్కువ వాల్యూకి నీకు షేర్స్ దొరుకుతాయి, అది కూడా చూసుకోండి. సో ఇప్పుడు అంటే సింపుల్గా అంటే డీమ్యాట్ అకౌంట్ ఎవరికి తెలియని వాళ్ళకంతా ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇప్పుడు మేము బాగా తెలివైన వాళ్ళమండి, మేము చదువుకున్నాము, డిగ్రీలు బీటెక్లు చేసాము, మాకు మంచి నాలెడ్జ్ ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే గైడ్లైన్స్. ఓకే, మీరేం చేయాలంటే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తెలివైన వాళ్ళు చేసే పద్ధతి. ఇప్పుడు రెగ్యులర్గా ట్రేడ్ చేసుకోవాలి, డెడికేటెడ్గా సంపాదించాలి, మంచి ఉన్నత స్థితికి రావాలి. కాకపోతే నేను టెన్షన్ పడ్డానికి రెడీ ఉన్నాను, మార్కెట్ స్టడీ చేయడానికి రెడీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను. సో మిగతా వాళ్ళు మీరు కావాలంటే ఈ వీడియో ఆఫ్ చేసుకోవచ్చు, మీ పనులు మీరు చేసుకోవచ్చు. లేదు ఇంకేమైనా తెలుసుకోవాలి, గురుగారు చెప్పేది తెలుసుకోవాలంటే చూడండి కంటిన్యూ. ఇప్పుడు ప్రొఫెషనల్ ఇన్వెస్టర్గా ఎట్లా మారాలి, డైలీ నెలకి ₹1,00,000 వరకు ఈజీగా ఎలా సంపాదించుకోవాలని వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ దీంట్లో ఏం చేయాలంటే మీరు మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. దానికి మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఆధార్కి రిలేటెడ్ మొబైల్ నెంబర్ అవుతుంది అది మీ దగ్గర ఉండాలి. డీమ్యాట్ అకౌంట్లలో మంచి మంచి డీమ్యాట్స్ అకౌంట్స్ ఉన్నాయి. M-Stock అని ఒకటి ఉంది, కొటాక్ నియో అని ఒకటి ఉంది. ఇవి రెండు మంచివి. ఏంజిల్ వన్, తర్వాత జెరోదా, ఇంకా చాలా ఉంటాయి. అయితే మనం ఇక్కడ పెట్టుబడి మనం ఏదైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తామో డీమ్యాట్ అకౌంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి. ఈ డీమ్యాట్ అకౌంట్లో మనం ఎన్నైతే డబ్బులు పెడతామో ఆ డబ్బులకి మనకి 4 రెట్లు 3 రెట్లు 5 రెట్లు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బ్రోకరేజ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు మనకి. మనం ఏం షూరిటీలు ఏమవసరం ఉండదు. మనం పెట్టే స్టాక్ మార్కెట్లో మనం 10 లక్షలు పెడుతున్నాం అంటే వాళ్ళు 20 లక్షలు మనకి ఇస్తారు, ట్రేడ్ చేయడానికి ఇస్తారు. కాకపోతే వాళ్ళు సంవత్సరానికి వడ్డీ తీసుకుంటారు, కానీ డైలీ వడ్డీ వసూలు చేస్తారు వాళ్ళు. సంవత్సరము 12% వడ్డీ ఉంటుంది.
కొంతమంది 8% ఉంటుంది, కొంతమంది 6.6% ఉంటుంది. ఫస్ట్ ఆ వడ్డీ ఎంత, సంవత్సరానికి వడ్డీ ఎంత అనేది తెలుసుకోవాలి. ఏ బ్రోకరేజ్ ఛానల్ వాళ్ళైతే తక్కువ వడ్డీ ఇస్తారు అనేది మీరు చాట్‌జీపీటీని లేదా జెమినీ అని అడిగితే వాళ్ళు అది చెప్పేస్తుంది మీకు. మీరు తెలుగులో మాట్లాడినా అది మీకు తెలుగులో మాట్లాడేస్తుంది. కాబట్టి మీరు స్పష్టంగా దానికి మీరు అడిగి విచ్ బ్రోకరేజ్ ఈజ్ గివింగ్ వెరీ లెస్ ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్ ట్రేడ్ ఫండ్ అంటారు దాన్ని. సో పే లెటర్ అని దాంట్లో ఉంటుంది. మార్జిన్ ట్రేడ్ ఫండ్ ఎవరైతే తక్కువకి ఇస్తున్నారో తెలుసుకొని ఆ బ్రోకరేజ్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. అవి సెబీ వాల్యూడ్ ఉండాలి కంపల్సరీ. సెబీలో అవి ఉండాలి. మీరు అది చేసుకునేటప్పుడు మీరు ఎన్ఎస్సీలోకి వెళ్ళిపోయి ఎన్ఎస్సీలో ఆ బ్రోకరేజ్ ఉందా లేదా తెలుసుకోండి. ఎందుకోసమంటే కొన్ని డమ్మీ యాప్లు, కొంతమంది మోసం చేసే యాప్లు ఉంటాయి. నా వరకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొటాక్ నియో అనేది చాలా మంచిది. కొటాక్ బ్యాంకులో అకౌంట్ పెట్టుకోండి, కొటాక్ నియో అకౌంట్ తీసుకోండి. అది చాలా సేఫెస్ట్గా ఉంటుంది. కాకపోతే కొన్ని ఆప్షన్స్ ఉండవు. లేదంటే ఏంజిల్ 1, జెరోదా ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇంకోటి కొత్తగా వచ్చింది మార్కెట్లో ఎం స్టాక్ అని 5 పైసా అని 2 వచ్చాయి. వీటి మీద మీరు స్టడీ చేసుకొని మీకు ఏది అవసరమో అది తీసుకోండి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీ పాన్ కార్డు ఉండాలి. మీరు లైవ్గా మీ కన్సెంట్ ఇవ్వాలి. మీ వీడియో కనబడాలి. మీరు కన్సెంట్ ఇచ్చి మీ పాన్ కార్డు, మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ అంతా వచ్చినాక ఓటీపీ ఎంట్రీ చేసుకొని రెడీ అయిపోవాలి. 3 రోజులు పడుతుంది. అది ఎంక్వైరీ అయిపోయి ఓపెన్ అది యాక్టివేట్ అవ్వడానికి 3 రోజులు టైం పడుతుంది. సో ఇప్పటివరకు ఎవరైనా లేదంటే మాత్రం మండే ఆపర్చునిటీ మిస్ కావద్దు అంటే మాత్రం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ త్రూ ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వీక్ వల్ల మీకు వచ్చేస్తుంది. అప్పుడు మ్యూచువల్ ఫండ్లో నుంచి మీరు డ్రాప్ అయిపోయి మీ డబ్బులు తీసుకొని మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఈ వీక్లో వచ్చే ఈ ట్యూస్డే ఏమైనా రేట్ పెరుగుతాం ఆపర్చునిటీ మిస్ అవుతాము అనుకుంటే మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో ఫస్ట్ పెట్టేసుకోండి. డైరెక్ట్ మీ నెట్ బ్యాంకింగ్ త్రూ పెట్టేసుకోండి. ఎందుకోసం అంటే బ్యాంకులు ట్యూస్డే వరకు ఓపెన్ అవ్వవు. బ్యాంకులు ఓపెన్ అయ్యే టైంకి ఎక్కడికో పెరిగిపోయి ఉంటుంది. కాబట్టి మీరు నెట్ బ్యాంకింగ్ త్రూ చేసుకోండి. సో డిమాట్ అకౌంట్ లేని వాళ్ళు మాత్రం నెక్స్ట్ మండే వరకు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి డిమాట్ అకౌంట్ ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఉన్నవాళ్ళు ఎలా చేయాలి, డిమాట్ వచ్చిన తర్వాత మీరు ఎలా చేయాలనేది ఒక విషయం చెప్తాను వినండి. ఫస్ట్ థింగ్ ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నంబర్ 1 ఇవి రాసుకోండి. నంబర్ 1 ఎప్పుడు కూడా మార్కెట్ ఆర్డర్ పెట్టకూడదు. మార్కెట్ ఓపెన్ అవ్వక మునిపే మార్కెట్ ఆర్డర్ పెట్టకూడదు. అందులో మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు అందులో మార్కెట్ అనే సింబల్ ఉంటుంది. దాని ద్వారా ఆర్డర్ పెట్టకూడదు. ప్రైస్ మీరు గెస్ చేసి లిమిట్ ఆర్డర్లోనే అక్కడ లిమిట్ అని ఉంటుంది. ఆ షేర్ ఎంతవరకు, ఆ యూనిట్ ఎంతవరకు మీకు రావచ్చు అనేది మీరు రీసెర్చ్ చేసి ఆ ప్రైస్ మాన్యువల్గా ఎంటర్ చేసి మీకు ఎన్ని షేర్లు కావాలో అన్ని షేర్లు ఎంటర్ చేసుకొని మీ దగ్గర ఎక్సీడ్ డబ్బు ఉంది అంటే ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఓ 50 లక్షలు ఉన్నాయనుకుందాం. నేను 10 లక్షలు పెట్టుబడి పెట్టి నేను మిగతా 40 లక్షలు నేను అప్పు ద్వారా తీసుకున్నాను. కానీ నా అకౌంట్లో బ్యాలెన్స్లో అంటే నా వ్యాలెట్లో ఏదైతే ఉంటుందో వ్యాలెట్లో తప్పకుండా నేను ఎక్స్ట్రా డబ్బులు ఉంచాలి. అంటే కనీసం 2 లక్షల వరకైనా నేను డబ్బులు ఉంచాను. అంటే నేను 10 లక్షలకి 40 లక్షలు మార్జిన్ తీసుకున్నప్పుడు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు నేను మార్జిన్ తప్పకుండా ఉంచాలి. ఎందుకోసమంటే మార్కెట్ ఒకవేళ పడిపోయింది అనుకోండి సడన్గా, అప్పుడు మీ దగ్గర ఏదైనా మార్జిన్ డబ్బులు ఉంటేనే వాడు అది తీసుకొని మార్కెట్ని హోల్డ్ చేస్తాడు. లేదంటే బ్యాంకు వాడు ఎందుకు, ఆ బ్రోకరేజ్ వాడు ఎందుకు నష్టపోతాడు? వాడు నష్టపోడు. వాడు ఏం చేస్తాడంటే స్క్వేర్ ఆఫ్ చేసేస్తాడు. స్క్వేర్ ఆఫ్ చేసి నీ లాభం నువ్వు పెట్టిన 10 లక్షల నుంచి ఎంతవరకైతే నష్టపోయిందో ఆ నష్టం అంతా తీసేసుకుంటాడు. అదే మీరు మార్జిన్ ఉంచారనుకోండి, ఒక 2 లక్షలు 3 లక్షలు ఎక్స్ట్రా, అంటే మీరు 10 రూపాయలు పెడితే తప్పకుండా 2 రూపాయలకు పైనే మీరు మార్జిన్ దాంట్లో ఉంచాలి. 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు డిపెండ్ ఆన్. సో బ్యాక్ ఎండ్ తప్పకుండా మీరు ఎంతైతే పెట్టుబడి పెడుతున్నారో అంతే పెట్టుబడికి బ్యాక్ ఎండ్లో మీ దగ్గర డబ్బులు ఉండాలి. 10 లక్షలు పెడితే 10 లక్షలు మీకు వెనుక ఉండాలి. ఉంటేనే పెట్టుబడి పెట్టాలి. మీరు 1 లక్ష పెడితే 1 లక్ష ఉండాలి. మీకు వెనుక బ్యాక్ ఎండ్లో కంపల్సరీ అంత డబ్బు ఉంచుకోవాలి. అలా లేకుంటే ఎంటీఎఫ్ ట్రేడింగ్ చేయొద్దు. అంటే పే లేటర్ అంటే సంవత్సరానికి వడ్డీ ఇస్తూ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని వడ్డీ కట్టే ఉద్దేశంతో తీసుకునేది మాత్రం చేయకూడదు. మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారో దాన్ని 2గా భాగం చేసుకోండి. మీ దగ్గర ఉండే పెట్టుబడిని 2 భాగాలు చేయండి. ఒక భాగం మాత్రము మీరు ట్రేడింగ్లో వాడుకోవాలి, ఒక భాగం బ్యాక్ ఎండ్లో ఉంచుకోవాలి. ఓకే, ఎందుకు ఉంచుకోవాలి అది కూడా చెప్తాను. ఫస్ట్ కొన్ని రూల్స్ చెప్తాను. ఇవి రాసుకోండి. 1, మార్కెట్ ఆర్డర్ ఎప్పుడు పెట్టకూడదు, లిమిట్ ఆర్డర్ పెట్టుకోవాలి. బై చేసినా సేల్ చేసినా రీసెర్చ్ చేసి పెట్టుకోవాలి. మార్కెట్ ఆర్డర్తో ఎప్పుడు పెట్టుకోవాలి. ఎందుకోసమంటే నువ్వు మార్కెట్ అని పెట్టి ఇప్పుడు ఉదాహరణకి 160 రూపాయలకి నువ్వు కొందాము అని అనుకున్నావు. మార్కెట్ ఆర్డర్లో నువ్వు క్లిక్ చేసావు,
నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచి క్లిక్ చేసే లోపల అది 60 రూపాయల ప్లేస్ 70 రూపాయలకి వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం? పోతుంది. సో ఎక్కువ రేటు కొనడం అవుతుంది. కాబట్టి అట్లా కొనకూడదు, అట్లా మీరు పెట్టుబడి పెట్టకూడదు. ఎంత పెట్టుబడి ఎట్లా అంటే లిమిట్ ఆర్డర్లోనే రాయాలి, అదొకటి. రెండవది, ఇంట్రాడే ట్రేడింగ్ ఎప్పుడూ చేయకూడదు. ఇంట్రాడే అంటే అదే రోజు మొదలై అదే రోజు క్లోజ్ అయ్యే ట్రేడింగ్ ఎప్పుడు కూడా చేయకూడదు. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అస్సలు చేయకూడదు. అది జూదం లాంటిది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో డబ్బులు ఎప్పుడు పెట్టకూడదు. ఇది మూడవది. ఓకే. రెండవది, మీరు పెట్టే పెట్టుబడికి మీ దగ్గర 10 లక్షల రూపాయలు ఉంటే 3 లక్షల నుంచి 5 లక్షల వరకే పెట్టుబడి పెట్టాలి. ఇంకో 5 లక్షలు బ్యాక్ ఎండ్ రెడీగా పెట్టుకోవాలి. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా అందులోపల 40% మ్యాక్సిమం 50% మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. మిగతాది బ్యాక్ ఎండ్లో పెట్టుకోవాలి. అది కూడా ఎందుకో చెప్తాను. ఈ రూల్స్ తప్పకుండా పాటించండి. అండ్ ప్రతిరోజు మార్కెట్ని స్టడీ చేయాలి. సోషల్ మీడియాలోకి వెళ్ళకూడదు. సోషల్ మీడియాలో చెప్పేటివి వినకూడదు. మీ దగ్గర ఉండే ChatGPT కానీ INAV కానీ వాటిని చూసుకోవాలి. ముఖ్యంగా వాటిలో మీరు రీసెర్చ్ చేయాలి. ముఖ్యంగా మీరు గ్లోబల్ మార్కెట్ని రీసెర్చ్ చేయాలి, అదొకటి. ఇంకోటి, సిల్వర్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మార్నింగ్ ఎంటర్ అయ్యి ఈవినింగ్ ఎగ్జిట్ అయిపోయే ప్రయత్నం ఎక్కువగా చేయాలి. సిల్వర్లో ఎప్పుడు హోల్డ్ చేయకూడదు. సిల్వర్ స్టాక్స్ కొనుక్కుంటే ఎప్పుడు కూడా హోల్డ్ చేసి పెట్టకూడదు. ఎందుకోసమంటే ఎప్పుడు పడిపోతుందో తెలియదు. సిల్వర్ చాలా వైలిటీ ఉంటుంది, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. తక్కువ లాభంలోనే ఎగ్జిట్ అయిపోవాలి. సిల్వర్ ట్రేడింగ్ చేసే టైం కూడా చెప్తాను, వినండి. ఉదయం 9 గంటలకి మీరు మీ యొక్క ట్రేడ్ అకౌంట్ చూసుకుంటూ రెడీ కూర్చోవాలి. 9:15 నుంచి 9:30 లోపల జరిగే మార్కెట్ని అబ్జర్వేషన్ చేసుకోవాలి. అంటే నేను ఎవరికి చెప్తున్నానంటే డబ్బులు ఎక్కువగా లేనటువంటి వాళ్ళకి చెప్తున్నాను. ప్రొఫెషనల్ ట్రేడర్స్ 9:15 నిమిషాల నుంచి 9:30 లోపల వాళ్ళు అర్ధ గంట 15 నిమిషాలు ట్రేడ్ క్లోజ్ చేసేసుకుంటారు కూడా ప్రొఫెషనల్ ట్రేడర్స్. సో ఆ ప్రొఫెషనల్ స్థాయికి ఎదగడం వేరు. ఓకే. సో మార్కెట్ని 9:15 నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఎంతవరకు పెరిగింది, కన్సాలిడేటెడ్ అంటుంది. అంటే ఎక్కడ మార్కెట్ స్థిరపడింది, ఏం జరగబోతుందని చూడాలి. సో క్యాండిల్ రీడింగ్ కూడా ఒకటి ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్లో యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి, అవి మీరు క్లాసెస్ నేర్చుకోవచ్చు. సో కన్సల్టేషన్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, అది ఇక్కడ నేర్చుకోండి. సో మోస్ట్లీ 10 గంటల నుంచి 2 గంటల మధ్యలోనే ట్రేడ్ క్లోజ్ అయిపోయేటట్టు ప్రయత్నాలు చేసుకోవాలి. ఎందుకోసం అంటే మార్కెట్లో పొద్దున 10 గంటలకు కొంటారు, 2 గంటల తర్వాత ఇంకా సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకోసమంటే ఆ 2 గంటల నుంచి మొత్తం బ్రోకర్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. బ్రోకరేజ్ ఛానల్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఎక్కడెక్కడ స్క్వేర్ ఆఫ్ చేయాలో అని స్క్వేర్ ఆఫ్ చేస్తారు. 3:30 నిమిషాల లోపల మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో మార్కెట్ ఎప్పుడైనా ఎట్లుంటుందంటే ఎక్కడ ఓపెన్ అయిందో మ్యాక్సిమం యావరేజ్ లో, ఈ మూడిట్లో యావరేజ్కి దగ్గరలోనే క్లోజ్ అవుతుంది, లేదా యావరేజ్కి లోలో క్లోజ్ అవుతుంది. కానీ హైలో ఎప్పుడు మార్కెట్ క్లోజ్ అవ్వడం చాలా అరుదు. అది బాగా చూసుకోవాలి. తక్కువ లాభంలో చూసుకొని ఎవ్రీ డే ఎగ్జిట్ అయిపోయి సేఫ్ జోన్లోకి పడాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్కెట్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. లోలో బై చేయాలి, హైలో సేల్ చేసుకోవాలి. ఇది నేను సిల్వర్ గోల్డే చెప్తున్నాను. సో నేను ఇప్పుడు మాట్లాడేది మొత్తం సిల్వర్ గోల్డ్ గురించి, వేరే దేని గురించి అయితే కాదు. లోలో బై చేయాలి, హైలో సేల్ చేసుకోవాలి. ఒకవేళ ఆ రోజు మీరు లో అనుకొని మీరు బై చేశారు, సెల్ అవ్వలే, ఇంకా లో పడిపోయింది, కంగారు పడొద్దు. మీరు క్యాష్ మార్కెట్ చేస్తున్నారు, డే మార్కెట్ చేస్తున్నారు, ఇంట్రాడే చేయట్లేదు. కాబట్టి నెక్స్ట్ డేకి కూడా ఆ స్టాక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా మొన్న పెట్టుబడి పెట్టాను, 22వ తారీఖు మొత్తం మార్కెట్ కొలాప్స్ అయిపోయి కిందికి పడిపోయేసరికి కంగారు పడిపోయారు అందరు కూడా, నేను కూడా కంగారు పడిపోయాను. కానీ మళ్ళీ నేను రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే ఇదేం లేదు, రేపు ఇంకో 3-4 రోజుల్లో కోలుకుంటుంది, కంగారు పడేది లేదు అని ప్రశాంతంగా ఉన్నా. నెక్స్ట్ డే మార్కెట్ కోలుకుంది, డబ్బులు సేఫ్లో ఉన్నాయి. కాబట్టి కంగారు పడొద్దు, ఇక్కడ టెన్షన్ పడొద్దు, ప్యానిక్ పడొద్దు. అయితే ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక ఒక 50% వెనక్కి అకౌంట్లో పెట్టించుకోవాలని చెప్పాను కదా. అంటే మీ దగ్గర 10 లక్షలు ఉంటే 10 లక్షలు డీమ్యాట్ అకౌంట్లో పెట్టుకోవాలి, వ్యాలెట్లో పెట్టుకోవాలి. 5 లక్షలు 40 లక్షలు మాత్రం ట్రేడ్ చేయాలి. ఈ 5 లక్షలు ఏంటంటే ఆపర్చునిటీ ఫండ్ అని అంటారు.
ఆపర్చునిటీ ఫండ్ ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్ సడన్గా ఫాల్ డౌన్ అయిపోయి ఐఎన్ఏవి వాల్యూ కన్నా 30%, 20% పడిపోయింది అనుకుందాం. అంటే మార్కెట్లో ఉండే ఫిజికల్ గోల్డ్ వాల్యూ కన్నా ఇక్కడ డీమ్యాట్లో ఈ ఏవైతే ఈ స్టాక్స్లో 20%, 10%, 30%, 40% వరకు కూడా పడిపోతాయి అప్పుడప్పుడు. ఆ పడ్డప్పుడు టక్కని కొనేసుకోవాలి. కొన్నారే అనుకోండి ఇమీడియట్లీ మళ్ళీ ఐఎన్ఏవికి దగ్గరికి రావాల్సిందే. అది రూల్. అందుకోసమంటే ఫిజికల్ వాల్యూ కన్నా తక్కువ ట్రేడ్ చేయడానికి వాళ్ళకు ఉండదు, అధికారం ఉండదు. కాబట్టి ఐఎన్ఈ వాల్యూకి రీచ్ అయిపోతుంది. చాలామంది కొనేసుకుంటారు, ఐఎన్ఈ వాల్యూ కొనేసుకుంటారు. కాబట్టి సర్టన్ మార్కెట్ 30% కింద పడిపోతుంది, 30% ఒక 20% పైకి లేస్తుంది. మొన్న అదే జరిగింది. 22వ తారీఖు ఏం జరిగింది? మార్కెట్ ఆల్మోస్ట్ 35% పడిపోయింది. మళ్ళీ 15% నుంచి 20% దాకా వెళ్ళిపోయి స్టేబుల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డేకి ఏమైంది? అది కూడా కవర్ అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు 10% లాస్లో ఉంది. అంతే 10% లోలో ఉంది ఆ రోజు. అంటే 21వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు తేడాది. 21వ తారీఖు ఒక హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ అనుకోండి, 21 జనవరి 2026 రోజున 309 నుంచి 312 వరకు క్లోజ్ అయింది. 310, 11 రూపాయలు, 10 రూపాయల దాకా క్లోజ్ అయింది. క్లోజ్ అయ్యి 22వ తారీఖు మొత్తం కిందికి పడిపోయి 240 రూపాయలకు టచ్ అయ్యి 260 రూపాయల దగ్గర ఒక 10 నిమిషాలు ట్రేడ్ అయ్యి 270 దగ్గర ఒక 10-15 నిమిషాలు ట్రేడ్ అయ్యి 270 దగ్గర ఇంకో 15 నిమిషాలు ట్రేడ్ అయ్యి 280 దగ్గర ఆగిపోయింది. అంటే ఆ రోజు మార్కెట్ తేరుకునేసరికి, అంటే 11 గంటలకు తేరుకునేసరికి ఏమైపోయిందని అంటే 280కి వచ్చేసింది. అంటే పడ్డది లేచింది. సో 309 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు బాధపడ్డారు. అబ్బా ఇంతలా ఇవాళ 20% లాస్, దాదాపు 20% లాస్ అయిపోయినామే అని కంగారు పడ్డారు. కానీ నెక్స్ట్ డే ఏమైపోయింది? 294 రూపాయలకు వచ్చేసింది. 302 రూపాయల దాకా వచ్చి 294 స్టేబుల్ అయిపోయింది. కాబట్టి కంగారు ఏం లేదు, మళ్ళీ రికవర్ అయిపోతుంది. కాబట్టి కంగారు పడేటోడు మాత్రం ట్రేడింగ్ ఎప్పుడు చేయొద్దు, భయపడేవాళ్ళు ట్రేడింగ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఎలా చేసుకోవాలి అంటే, సరే ఆ రోజు మార్కెట్ పడ్డదా, భయపడద్దు, సంతోషపడాలి. మార్కెట్ పడ్డది ఎందుకు? నీది ఒకవేళ స్టాక్ ఉన్నా సరే కంగారు పడద్దు. లోయెస్ట్ ప్రైస్లో నీ దగ్గర ఉన్న మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితోటి లోయెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటే అక్కడ టక కొనేసుకుంటూ ఉండాలి. సో ఆ కొనేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ మినిమం ప్రైస్కి ఎప్పుడైనా 10-15 రోజుల్లో రీచ్ అయిపోతుంది. ఎందుకోసమంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ దమ్ము ఉంది, మళ్ళీ రీచ్ అయిపోతుంది. ఆ 10 రోజులు లేదా నెల రోజులు, 3 నెలలు పడ్డా రీచ్ అయిపోతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. అంటే నేను స్టడీ చేసిన దాని ప్రకారము మళ్ళీ హైలే పోతున్నాయి తప్ప ఎక్కడ కూడా మరీ పూర్తికి కిందికి పడిపోయి కిందనే ఉండట్లా. మొత్తం నేను దాదాపు 10 ఏళ్ళ మార్కెట్ చూస్తున్నాను కదా, అందులోపల ఈ 1 ఇయర్ మార్కెట్ అయితే భయంకరంగా అప్ ఉంది, గోల్డ్ అయినా సిల్వర్ అయినా. సో అందుకు కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ బ్యాకప్ ఉంచుకోవాలి. సో ఏమవ్వాలి? మళ్ళీ మార్కెట్ రేట్ వచ్చింది, పెరిగింది, నీకు లాభం వచ్చింది. మళ్ళీ దాంట్లో 50% షేర్లు లేదా 100% షేర్లు అయినా సరే 50% షేర్లు అయితే పక్కా అమ్మేసేయాలి. అమ్మేసి మళ్ళీ నీ బ్యాక్ ఎండ్ నీకు రెడీ పెట్టుకొని మళ్ళీ కూర్చోవాలన్నమాట. సో మార్కెట్ గ్రోత్ అవుతున్న కొద్దికి నీకు వచ్చిన ప్రాఫిట్స్ మెల్లిమెల్లిగా తీసుకుంటూ బ్యాక్ ఎండ్ డబ్బులు ఎక్కువగా పెంచాలి. ట్రేడింగ్ అమౌంట్ మాత్రం అంతే ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఇది మంచి బుద్ధివంతుడు చేసేటువంటి ప్లాన్. కాకపోతే ఇది సీరియస్ ట్రేడింగ్, రెగ్యులర్గా మార్కెట్ స్టడీ చేసి ట్రేడింగ్ చేసుకోండి. ఈ సంవత్సరం 2026 సంవత్సరము బంగారము వెండి ధరలు పెరిగి భవిష్యత్తులో గ్లోబల్ జియో పొలిటికల్ ఇష్యూస్లో గోల్డ్ సిల్వర్ మేజర్ రోల్ పాటించబోతున్నాయి, మేజర్ రోల్ యాక్టివ్గా ఉంది. అందులోపల మన భారతదేశము, చైనా, రష్యా, ఇంకా సౌత్ ఆఫ్రికా, బ్రిక్స్లో ఇంకా బ్రెజిల్. సో ఈ కంట్రీలన్నీ కూడా గోల్డ్ సిల్వర్ని బ్యాక్ ఎండ్ చేసుకుంటున్నాయి. అమెరికా దగ్గర ఇంకా చాలా గోల్డ్ ఉంది అమెరికా దగ్గర. కానీ సో ఇవన్నీ ఒక దగ్గర అమెరికా దిక్కుంది. సో జియో పొలిటికల్ ఇష్యూస్ రెగ్యులర్గా చూడాలి. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మార్కెట్లో పెట్టుబడులు చేయాలన్నా ఏవేవి అబ్జర్వేషన్ చేయాలి, ఏవేవి మీ దగ్గర ఉండాలి, మీ మొబైల్లో ఉండాలి. ఒకటి చాట్ జీపీటీ కానీ, లేదంటే మన జెమినీ ఏఐ కానీ, లేదంటే పర్ప్లెక్సిటీ కానీ, ఇవి ఉండాలి. ఈ 3 పెట్టుకోండి, ఈ 3టిని అడగండి. రీసెర్చ్ చేయడానికి ఒక ఏఐ పార్ట్నర్ని పెట్టుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏఐ పార్ట్నర్ని అడగండి, అవన్నీ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ సమాధానం ఇస్తాయి. అయినా సరే మీరు ఆయా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూసుకోవడం మంచిది. అదొకటి. అంటే మీకు ఏం డౌట్స్ ఉన్నా ఇవి చాట్ జీపీటీసీ అని మంచిగా మీకు ఆన్సర్స్ అయితే పక్కా ఇస్తాయి. మోస్ట్లీ 90% అయితే పక్కా ఉంటుంది. కానీ మీరు కూడా మళ్ళీ
క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏముండాలి మీ దగ్గర, రెగ్యులర్గా ఐఎన్ఏవి వాల్యూని చూసుకుంటూ ఉండాలి. ప్రైమ్లో ట్రేడ్ అవుతుందా, లోలో ట్రేడ్ అవుతుందా, ఇది రెగ్యులర్గా చూసుకోవాలి. తర్వాత ఎంట్రీ చాలా ముఖ్యం. లోనే ఎంట్రీ అవ్వాలి, ప్రీమియంలో ఎప్పుడూ ఎంట్రీ అవ్వకూడదు. ఎగ్జిట్ కొంచెం ప్రీమియంకి రీచ్ అయిందనేసరికి పటక్కన ఎగ్జిట్ అయిపోవాలి. మోస్ట్లీ ఎవ్రీ డే ఎంట్రీ ఎగ్జిట్ తీసేసుకొని సీరియస్గానే ట్రేడ్ చేస్తే బాగుంటుంది. సో దానికి మీరు 1 లక్ష ఉంటే మీకు దాదాపుగా 4 లక్షలు వాళ్ళే ఇస్తారు. కాకపోతే మీరు సేమ్ డే ఎంట్రీ ఎగ్జిట్ చేశారనుకోండి, ఇంట్రా డే కాకుండా మార్జిన్ ట్రేడ్ ఫండ్లో చేస్తే ఎంఐఎస్ అని ఉంటుంది. ఎంఐఎస్ చేయకూడదు, ఎంటీఎఫ్ చేసుకోవచ్చు. ఎంటీఎఫ్ సేఫ్. మీరు సంవత్సరం దాకా మీరు ఎప్పుడైనా వాళ్ళకి వడ్డీ కట్టేసుకొని మీ యొక్క ప్రాఫిట్ని మీరు తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. కాబట్టి కంగారు ఏం లేదు. ఒకవేళ కనుక మీ దగ్గర ఇప్పుడు ఉదాహరణకు మీరు 10 లక్షలకి 40 లక్షలు అప్పు తీసుకొని కొనుక్కున్నారు, మార్కెట్ డౌన్ అయింది, సంవత్సరం అయిపోతుంది, మీరు వాళ్ళు మీకు డబ్బులు కట్టమని మిమ్మల్ని అడుగుతారు. మార్జిన్ ఎక్కువగా పెట్టమంటారు. రెగ్యులర్గా మార్జిన్ మీరు పెడతానే ఉండాలి, దాంట్లో డబ్బులు పెట్టుకుంటారు. సరే, వాళ్ళు అడిగారు, బాబు మీరు సిల్వర్ రేట్ మీరు కొనుక్కున్నారు, మీది దాదాపుగా 40 లక్షలు అప్పు తీసుకున్నారు, కానీ ఇంకా 10-20 లక్షలు ఎక్స్ట్రా అయినాయి, ఇప్పుడు మీకు 1 year ఇచ్చిన టైం అయిపోయింది, కాబట్టి మీరు మాకు డబ్బులు కట్టండి అని ఫోన్ చేస్తారు. కంగారు ఏం లేదు, వాళ్ళకి డబ్బులు కట్టేసుకొని మీరు స్టాక్ బంగారం వెండి దాచుకోండి, ఉంచుకోండి, ఏం కాదు. మళ్ళీ పెరిగితే అదే రకంగా పెరుగుతుంది. కాబట్టి కంగారు పడొద్దు. కానీ మీరు ఎంతైతే పెట్టుబడి పెడతారు, ఉదాహరణకి 100 రూపాయలు ఉంటే 25 రూపాయలు పెట్టుబడి పెట్టాలి, ఇంకో 25 రూపాయలు బ్యాక్ అండ్ ప్లాన్ అంటే ప్రాపర్టీ గెయిన్ చేసుకోవడానికి ఇంకో 25 రూపాయలు పెట్టుకోవాలి, ఇంకో 50 రూపాయలు బ్యాక్ ఎండ్లో దగ్గర పెట్టుకొనే ఉండాలి. అవి ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు, లిక్విడిటీ పెట్టుకోవాలి, అవి రెడీ ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. అవసరం పడితే డైరెక్ట్ దాంట్లో వేసుకొని, అంటే దేనికైనా రెడీ ఉండాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి చెప్తున్నాను. సో మెయిన్ ఫోకస్ ప్రాఫిట్ బుకింగ్ మీద చూసుకోవాలి. అదే మార్కెట్ పెరిగిపోయింది కాదు, నీకు ఈరోజు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అంతే ముఖ్యం. ఇవాళనే ట్రేడ్ చేయాలి, ఇవాళ లోలో పర్చేజ్ చేయాలి, హైలో సెల్ చేసేయాలి. సో దానికి ఐఎన్ఏవిని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఫిజికల్ గోల్డ్ కొనకండి, ఫిజికల్ సిల్వర్ కొనకండి. మీకు అది అమ్ముకునేటప్పుడు కూడా మీరు ఫిజికల్ సిల్వర్ కొనుక్కుంటారు, అమ్మేటప్పుడు అంతే రేట్ ఇవ్వరు, మార్కెట్ రేట్ ఇవ్వరు, దానికన్నా 20% తక్కువగానే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఏదైతే ట్రేడింగ్ ఉంటుందో అప్పులు చేసి దయచేసి ట్రేడింగ్ చేయకండి. అప్పులు చేసి ట్రేడింగ్ చేయకండి. ఎందుకోసమంటే మీరు అప్పు చేసి 5 రూపాయల వడ్డీకి అప్పు చేసుకొని మీరు ట్రేడింగ్ చేస్తే మీకు వచ్చే లాభమే 3 రూపాయలు. మీ 5 రూపాయలు మరి వడ్డీ ఎట్లా కడతారు? కాబట్టి అప్పులు చేసి ఎప్పుడు ట్రేడింగ్ చేయకండి. మీకు ట్రేడింగ్ మీద నాలెడ్జ్ లేకపోతే మీరు ఇవేవి చేయాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ మీద మీకు నాలెడ్జ్ లేకపోతే మీరు ఇవేవి చేయకండి. సైలెంట్గా మ్యూచువల్ ఫండ్లో పెట్టేసుకోండి. గోల్డ్ సిల్వర్ సంబంధించి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. మీ పిల్లల పెళ్ళిళ్ళకి బంగారం కొనుక్కోకండి, ఫిజికల్ బంగారం కొనకండి. పిల్లల పెళ్ళిళ్ళ కోసమని గోల్డ్ బాండ్స్, గవర్నమెంట్ కూడా సొవేరియన్ బాండ్స్ ఇస్తాయి. అవి ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ మీరు చక్కగా ఇది చేయండి. ఇవి రెండూ కాకుండా, ఏమండి మా దగ్గర డబ్బులు ఉన్నాయండి, కాకపోతే మాకు ఈ తెలివితేటలు లేవు, మేము మ్యూచువల్ ఫండ్లో మాకు పెట్టదలుచుకోలేదు, ఎందుకోసం అంటే ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, నాకు ఇట్లా కొట్టగానే అట్లా డబ్బులు కావాలి అని అంటే మీకు మార్కెట్లో బ్రోకరేజ్ ఛానల్స్ ఉంటాయి. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఐడిఎఫ్సి సెక్యూరిటీస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్లో మీకు ఉంటాయి. వీళ్ళు బ్రోకరేజ్ ఛానల్స్ చేస్తారు. హెచ్డిఎఫ్సి వాళ్ళు చాలా నమ్మకంగా చేస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళకి చాలా పెద్ద బ్యాంక్ కాబట్టి, భారతదేశంలో బ్లూ చిప్ కంపెనీ కాబట్టి, మీరు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ మీకు దగ్గరలో ఎక్కువ ఉన్నాయో లేదంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకుకి వెళ్ళి లేదా ఐసిఐసిఐ బ్యాంకుకి వెళ్ళి వాళ్ళకి మాకు స్టాక్ బ్రోకరేజ్ కావాలండి, సెక్యూరిటీస్ బ్రోకరేజ్ కావాలి, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళని మేము కలవాలనుకుంటే వాళ్ళు కల్పిస్తారు. సో వాళ్ళతో మాట్లాడి, సో రిస్కులు ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, వాళ్ళ ప్యాకేజీలు అన్నీ చెప్తారు. వాళ్ళు మీ తరఫున ట్రేడ్ చేస్తారు. మీరు ఫోన్ చేసి వాళ్ళకి మీరు ఆర్డర్ చేయొచ్చు. మీ మొబైల్లో రెగ్యులర్ కనిపిస్తుంటుంది వాళ్ళు ఏం ట్రేడ్ చేస్తున్నారని మీ మొబైల్లో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మీకోసం ట్రేడ్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ మీరు తప్పుడు చెప్పినా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు, టిప్స్ ఇస్తారు. పొద్దున్నే, సార్ ఇవాళ ఇది పెరగబోతుంది సార్, పెట్టుబడి పెట్టమంటారా అని అడుగుతారు. పెట్టండి అని అంటే, సరే దీనికి ఇంత ప్రైస్ ఉంటుంది సార్, ఇక్కడ ఎగ్జిట్ అవుతాం సార్ అని వాళ్ళు మీకు మొత్తం క్లియర్గా చెప్తారు. మీరు ఓకే అంటేనే పెట్టుబడి పెడతారు, లేకపోతే పెట్టరు. కాకపోతే వాళ్ళ పెద్ద బ్లూ చిప్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఆఫ్ ది ఉంటుంది, కానీ రిస్క్ మాత్రం మీదే.
వాళ్ళు రిస్క్ వాళ్ళైతే తీసుకోరు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అంతే. వాళ్ళు సర్వీస్ చేసి డబ్బులు తీసుకుంటారు. సో ఆ రిస్క్కి రెడీ అయితే నమ్మకమైన బ్రోకరేజ్ ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఐసిఐసి సెక్యూరిటీస్. మీరు వాళ్ళని సంప్రదించి మీరు డబ్బులు మీ అకౌంట్లో పెట్టుకుంటే, ఐసిఐసి సెక్యూరిటీస్ అయితే మీకు ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఐసిఐసిలో డబ్బులు పెట్టుకోవాలి. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉండాలి. అందులోపల మీరు డబ్బులు పెట్టుకుంటే మీరు ఎంత డబ్బులు దాంట్లోకి వేయమంటే వాళ్ళు అంత డబ్బులే వేస్తారు, ఎంత ట్రేడ్ చేయమంటే అంతే ట్రేడ్ చేస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, 100లో 25% ట్రేడింగ్, 25% బ్యాకప్, 50% సేఫ్ జోన్. సో అది ప్రాఫిట్ 25% ఏమో ట్రేడింగ్ చేయాలి, 25% ఏమో ప్రాఫిట్ బుక్ చేసుకుని ట్రేడింగ్ కోసం రెడీ పెట్టించుకోవాలి, 50% ఏమో సేఫ్ కోసం రెడీ పెట్టుకోవాలి. సో మార్జిన్ ట్రేడింగ్ ద్వారా చక్కగా మీరు చేసుకొని కోట్లు లక్షలు సంపాదించుకోవచ్చు. నాకు నమ్మకం ఉండి ఈ సంవత్సరం ఇప్పుడు 1 లక్ష రూపాయలతో కనుక మీరు ప్రారంభం చేస్తే 2026 ఎండింగ్ వరకు లక్షకి లక్ష సంపాదించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్, మీ అందరి మీద ప్రేమతో నేను చెప్పాను. ఇది నా రీసెర్చ్, మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్పాను. మీ వరకు మీరు చాలా రీసెర్చ్ చేయండి, మంచి సెబీ ఆథరైజ్డ్ డీలర్స్ని సంప్రదించండి. వీళ్ళు ఇందాక చెప్పాను కదా, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, వీళ్ళు సెబీ రికగ్నైజ్డ్ వాళ్ళు, కాబట్టి వాళ్ళని సంప్రదించండి. డైరెక్ట్గా నేరుగా అవగాహన లేకుండా, చదువుకోకుండా నేను చెప్పాను కదా అని చెప్పి టకా పెట్టుబడులు పెట్టకండి. రీసెర్చ్ చేయండి. ఫస్ట్ మీ బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడండి. మ్యూచువల్ ఫండ్తో పెట్టేటప్పుడు కూడా మీరు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి పెట్టవచ్చు. ఓకే, మీకు చెప్పాను కదా, ఎన్ఏవి వాల్యూ చూసుకొని పెట్టాలి. ఎన్ఏవి వాల్యూ మీరు ఏ రోజైతే పెట్టుబడి పెడతారో ఆ రోజు రాత్రి 11 గంటల తర్వాత ఎన్ఏవి వాల్యూ వస్తుంది. అదే మీరు పెట్టుబడి పెట్టిన వాల్యూ ఉంటుంది. ముందు వెనక రోజు ఎన్ఏవి వాల్యూ ఏమండి, మంగళవారం రోజు ఎన్ఏవి వాల్యూ 45 రూపాయలు ఉంది, నేను బుధవారం రోజు సోమవారం ఎన్ఏవి 45 రూపాయలు ఉంది, మంగళవారం రోజు 45 రూపాయలు వస్తాయని నేను పెట్టుబడి పెట్టాను, మంగళవారం రాత్రి చూసేసరికి నా ఎన్ఏవి 32 రూపాయలు ఉందండి అని అంటే అది ఆ రోజు ట్రేడ్ అయింది మాత్రమే మీకు వాల్యూ వస్తుంది. మీరు ఉదయం 9 గంటల నుంచి అంటే 2 గంటల తర్వాత, అంటే ఎక్కడైతే కనుక ఈరోజు మధ్యాహ్నము 2 గంటల లోపల నేను పెట్టుబడి పెడితే అది ఆ రోజు ఎన్ఏవి వస్తుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నేను పెట్టుబడి పెడితే నెక్స్ట్ డే ఎన్ఏవి వాల్యూ చూసుకోవాలి. అంటే సోమవారం రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల నేను పెట్టుబడి పెడితే అది మంగళవారం రోజు మార్కెట్ ఎండ్ అయిన తర్వాత ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారమే నాకు మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత తెలుస్తుంది మ్యూచువల్ ఫండ్లో పెడితే. కాబట్టి మీరు ఇట్లా చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు అదే రోజు పెట్టుబడి పెట్టాలి, మంచి లాభాలు ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టాలి, లేదా నష్టాలు ఉన్నప్పుడే పెట్టుబడి ఎప్పుడు నష్టాలు అయ్యే రోజు పెట్టుబడి పెట్టాలి. నిజం చెప్పాలంటే, అంటే 22వ తారీఖు ఒకవేళ పెట్టుబడి పెట్టుంటే వాళ్ళకి 23వ తారీఖుకి వాళ్ళ అకౌంట్లో 2 లక్షలు 20% ఎక్స్ట్రా కనిపిస్తుంది. 20 కాదు, 5% ఎక్స్ట్రా కనిపిస్తుంది. కాబట్టి డబ్బులు ఎప్పుడూ రెడీ పెట్టుకోండి. ఇవాళ మార్కెట్ మీకు న్యూస్లో వస్తాయి, బంగారం కుదేలైపోయింది, సిల్వర్ 10% పడిపోయింది అని చెప్పి న్యూస్ వస్తుంది కదా. ఆ రోజు 2 గంటల లోపల మధ్యన మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఆ రోజు పెట్టవచ్చు. ఎందుకోసం అంటే ఆ రోజు మార్కెట్ పడిపోయింది కాబట్టి, మార్కెట్ ఎంతవరకు పడిపోయి ఆ రోజు ఎంత లోలో ఉంటుందో ఆ రోజు ఎన్ఏవి మీకు అక్కడ ఉంటుంది. అంటే మీరు లోలో పర్చేజ్ చేశారు అని అర్థం. సో నెక్స్ట్ డే మార్కెట్ ఎట్లాగూ ఇంకొన్ని రోజుల్లో హీల్ అవుతుంది. సో అప్పుడు మీకు ఇన్స్టెంట్గా తొందరలోనే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరెవరైతే 22వ తారీఖు బంగారము పెట్టుబడి పెట్టారో, వెండి పెట్టుబడి పెట్టారో, వాళ్ళు ఒక్క రోజులోనే 10% ప్రాఫిట్ చూసేశారు. వాళ్ళు ఒక్కరోజు 5% ప్రాఫిట్ అయితే చూసేశారు. వాళ్ళు దే ఆర్ లక్కీ. 278 రూపాయల దగ్గర కొనుక్కున్నారు, నెక్స్ట్ డేకి 294 రూపాయలు అయిపోయింది. అంటే 78కి 94 అంటే 78, 88, 94 అంటే ఆల్మోస్ట్ 15 రూపాయలు ప్రాఫిట్ వాళ్ళు. లక్కీ. సో అట్లా చూసుకుంటూ కొనుక్కోండి. సెబీ ట్రేడర్స్ని కలవండి, చక్కగా సంపాదించుకోండి. దయచేసి నేను రాశిఫలాలు చెప్పినప్పుడు మాకెప్పుడు అదృష్టం వచ్చింది, మాకెప్పుడు డబ్బులు వచ్చాయి, మా జీవితంలో అదృష్టం రాలేదు, ఇవన్నీ కామెంట్లు పెట్టకండి. నేను ఇప్పుడు మీకు మంచి అవకాశం చెప్తున్నాను. ఇప్పుడు ఈ చెప్పినటువంటి పెట్టుబడి అవకాశాల వల్ల కరెక్ట్గా నేను చెప్పినట్టుగా రీసెర్చ్ చేసుకొని కొన్ని రూల్స్ పాటిస్తూ పెట్టుబడులు పెట్టుకుంటే
రాశి ఫలాలు ఏమీ చేయవు, మిమ్మల్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇది నేను మీకు చెప్తున్నటువంటి మంచి అవకాశము. మీరు రీసెర్చ్ చేయండి, అందరూ అవగాహనకు రండి, ముందుకు రండి. ఓకే, దయచేసి ఎవరు కూడా అప్పులు ఇవ్వకండి, ఎవ్వరికి అప్పులు ఇవ్వకండి, నోటి మాట ద్వారా అప్పులు ఇవ్వకండి. నేను ఎంతోమందికి చెప్తున్నాను. అండ్ అప్పులు కూడా మ్యాక్సిమం రూపాయి కన్నా ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోకండి. రూపాయిన్నర కన్నా ఎక్కువ వడ్డీ ఇవ్వకండి. అట్లా మీరు అప్పులు చేయకండి. మార్కెట్లో అంత గ్రోత్ లేదు కాబట్టి అప్పు చేసి వ్యాపారాలు చేయకండి. అప్పు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ట్రేడింగ్స్లో డబ్బులు పెట్టకూడదు. అవి ఆవిరైపోతాయి, డబ్బులు ఉండవు. ఇప్పుడు ఇది డే మార్కెట్ అని ఉంటుంది. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ఓన్లీ డే మార్కెట్కే చెప్పాను. డే మార్కెట్లో ఆ రోజు మార్కెట్ పడిపోయినా మీకు అది వ్యాలిడ్గానే ఉంటాయి. మీ యూనిట్స్, మీ షేర్స్ అట్లాగే ఉంటాయి. చూడ్డానికి పడిపోయినట్టు కనిపిస్తాయి కానీ అవి మళ్ళీ పెరుగుతాయి. సో పెరిగేంత వరకు మీరు ఓపిక ఉంటే చాలు, అవి ఎక్కడికి పోవు. మీ షేర్స్లో అట్లాగే ఉంటుంది. డే మార్కెట్ ఎప్పుడు చేసినా డే మార్కెట్లోనే చెయ్యాలి. మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటేనే, అంటే మీ దగ్గర 100కి 200 రూపాయలు ఉంటేనే మార్జిన్ ట్రేడ్ ఫండ్ చేయాలి, లేకపోతే చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్రాడే అస్సలు చేయకూడదు. ఇంట్రాడే చేయకండి. స్క్వేర్ ఆఫ్ అయిపోయి నష్టం అయితే ఒక్క రోజులోనే నష్టం పోయి డబ్బులన్నీ కోల్పోతారు. ఇంట్రాడే చేయకండి. ఇది నా యొక్క రీసెర్చ్ అనాలిసిస్. అందరూ సంతోషంగా ఉండండి. ఉగాది నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చక్కగా పాటించి లాభాలు సంపాదించుకునే వాళ్ళందరూ అక్షయ తృతీయ రోజు రండి. అక్షయ తృతీయ రోజు మనం యాగం చేద్దాము. మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనాలు అయిపోతాయి. 2 నుంచి 5 గంటల వరకు చక్కగా అందరం కూర్చొని ముచ్చట పెట్టుకుందాము. ఎవరెవరికి ఎట్లా లాభాలు వచ్చాయని చెప్పి అందరూ మైక్ పట్టుకొని చెప్పండి. సంతోషమా? సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. సునీల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని అంటే కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ ఏమైనా చదువుదామా? కామెంట్స్ వచ్చినాయి ఏమన్నా? వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం. కామెంట్స్ ఏమైనా ఉంటే చదువుదాము. మేజర్ కామెంట్స్ ఫోన్పే ఆర్ పేటిఎం యాప్లో గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయకండి. భారత ప్రభుత్వమే చెప్పింది. సో ఆర్బీఐ కూడా చెప్పింది. ఫోన్పేలో పేటిఎంలలో పెట్టకూడదు. అవి డిజిటల్ గోల్డ్ అంటారు, చేయకూడదు. డీమ్యాట్ అకౌంట్ ద్వారానే కొనాలి. డీమ్యాట్ అకౌంట్ ద్వారా మాత్రమే కొనాలి. పేటిఎం యాప్ల ద్వారా కొనకూడదు. బంగారము, వెండి కొనకూడదు. డీమ్యాట్ అకౌంట్ ద్వారా కొనాలి. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి. బ్యాంకులు కూడా ఎప్పుడు మేము అటువంటి బ్యాంకులు అడగవచ్చు కదా, మిమ్మల్ని మీ నెట్ బ్యాంకింగ్లో చెప్పొచ్చు కదా. అది భారత ప్రభుత్వం ఒప్పుకోదు. ఓకే, కొనకండి అట్లా, తప్పకుండా అది కొనకండి. అండ్ నేను నా దాంట్లో క్రిప్టో కరెన్సీ గురించి చెప్పాను. అంటే భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ మంచిగా ఉంటుందని చెప్పాను. చాలామంది క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు పెడుతున్నారట. భారత ప్రభుత్వ రీత్యా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడము చట్టరీత్యా నేరము. మీరు క్రిప్టో కరెన్సీలో మీకు ఇన్కమ్ ట్యాక్స్లో దాని స్లాబులు కూడా పనిచేయవు. మీరు క్రిప్టో కరెన్సీలో మీరు డబ్బులు పెట్టి మీ బ్యాంకు లోపలికి డబ్బులు పంపించుకుంటే మీరు ఎంత సంపాదించుకున్నా, 100 రూపాయలు సంపాదించినా 30 రూపాయలు కట్టాల్సిందే. 1,00,000 రూపాయలు సంపాదించినా 30,000 మీరు గవర్నమెంట్కి కట్టాల్సిందే. లేదంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కూడా అవుతాయి మీకు. సో చాలా ఇబ్బందులు పడతారు. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. క్రిప్టో కరెన్సీ మీద చాలా అవగాహన కావాలి. అండ్ ఏ యాప్లు పడితే యాప్లు మొబైల్లో వేసుకోకండి. అవన్నీ కూడా ఏమవుతాయంటే మీ మొబైల్లో మొత్తం హ్యాకింగ్ అయిపోయి మీ దగ్గర మీ సేవింగ్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం లాగేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి పని చేయకండి. మెయిన్ మన భారతదేశంలో తెలిసిన గవర్నమెంట్ బ్యాంకుల అప్లికేషన్స్ మాత్రమే, ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్, ఆర్బీఐ ఏదైతే నిర్దేశించిందో, సెబీ ఏదైతే రికగ్నైజ్ చేసిందో ఆ అప్లికేషన్స్ మాత్రమే వేయండి. మీరు చాలామంది ఫేక్ అప్లికేషన్స్ ఉంటాయి. ఏ ఫేక్ అప్లికేషన్ పెట్టకండి బాబు. నేను చెప్తాను కదా, ఫస్ట్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లేదా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వెళ్ళి కలిసి వాళ్ళతోటి మీరు మాట్లాడితే వాళ్ళు ఏమి మీకు ఆఫీస్కి రావద్దని చెప్పరు. మీరు అక్కడికి వెళ్ళిపోయి ఒక అర్ధగంట సేపు కూర్చొని మాట్లాడితే వాళ్ళు మీకు టీ ఇస్తారు, అన్నీ చెప్తారు. కాకపోతే మీ మీద మంచి ఇంప్రెషన్ రావాలి అని అంటే పోగానే వాళ్ళతో మాట్లాడి మీ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయని వాళ్ళకి చూపించి ఇలా మేము పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం, మాకు చెప్పండి అని అంటే అప్పుడు వాళ్ళు మంచిగా మీకు ఇంకా ఇంట్రెస్ట్గా చెప్తారు. మీరు చూపించకపోయినా చెప్తారు.
మీరు చూపిస్తే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చెప్తారు, ఇంకో అమ్మో డబ్బులు ఉన్నాయి పెట్టుబడి పెడతారు అని చెప్తారు. సో అట్లా పెట్టకండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? టమాటా రేట్లు పంటల గురించి. టమాటా నేను చెప్తున్నాను, ఈ సంవత్సరము టమాటా 30 రూపాయలకి అయితే ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఒక్కొక్కసారి లక్కీగా 30 నుంచి 70, 100 రూపాయలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు చెప్పాను కదా, జూన్, జూలై, ఆగస్టు ఈ టైంలో టమాటా, జూన్, జూలై అయితే పక్కా టమాటా రేట్ పెరుగుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే రైతులకి, మీకు టమాటా ఇప్పుడు ముఖ్యంగా మదనపల్లి రైతులు, చిత్తూరు రైతులు చెప్తున్నాను, మీరంటే నాకు చాలా ప్రేమ, ఇష్టము. నేను మీకు ఏం చెప్తున్నా అంటే, అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను న్యూస్లో టమాటా రేట్ రాలేదు అనేసరికి మొత్తం రోడ్ల మీద పడిస్తారు. అట్లా చేయకండి అన్న. అది మనకి తిండి పెడుతున్న తల్లి అమ్మ, అది టమాటా అయినా అది కూడా మనకి తిండి పెడుతుంది. సో ఆహారాన్ని ఇప్పుడు కూడా వ్యర్థంగా పాడేయకూడదు. బ్యాకప్ ప్లాన్ చేసుకోండి. రైతులందరూ కూడా కలిసి బ్యాకప్ ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైనా కలికాలంలో సాధించాలంటే శక్తి, సంఘే శక్తి కలవి, ఐకమత్యం కావాలి. మీరు ఒక 10 ఎకరాలకి 10 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు ఉండే రైతులందరూ, ఒక 100 ఎకరాలు అనుకోండి, ఒక 100 ఎకరాల రైతులందరూ కూడా కలిసి మీరు ఒక సంఘం తయారు చేసుకోండి. సంఘం అంటే ఏంటి? అందరూ కలిసి ఒక యూనిటీగా ఉండండి. యూనిటీగా ఉండి ఏంటంటే మీరు డిస్కషన్ చేసుకోండి. అరే ఇలా టమాటా రేట్ రాలేదు, మనం పెట్టిన పెట్టుబడి ఇంత రేట్ రాలేదు, ఏం చేద్దాం? బ్యాకప్ ప్లాన్ ఒకటి. మీకు కిచప్ కంపెనీస్ ఉంటాయి, కిసాన్ కిచప్ కంపెనీస్ ఉంటాయి, లేదంటే బిగ్ బాస్కెట్ ఉంటుంది, లేదంటే జెప్టో ఉంటుంది, లేదంటే బ్లింకిట్ ఉంటుంది, లేదా రిలయన్స్ ఫ్రెష్ ఉంటుంది. ఈ ఆన్లైన్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కూరగాయల మార్కెట్కి ఎవరు వెళ్ళరు. అందరు ఇంట్లో కూర్చొని జెప్టోలోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీస్లో అందరూ. అందుకోసమంటే ఇది డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళ కాంటాక్ట్ని, వీళ్ళ కస్టమర్ కేర్కి కాల్ చేసి మా దగ్గర 100 ఎకరాలు మేము టమాటా వేసాము, మీరు ఏ రోజుది ఆ రోజు మాకు అప్డేట్ చేయండి, మీ రేటు కనుక మాకు నచ్చితే మేము మీకే అమ్మేస్తాము అని చెప్పండి. సో ఈ మార్కెట్ పెట్టుకోండి. మీరు డైరెక్ట్గా మార్కెట్ వెళ్ళుకోండి. మార్కెట్లో సిండికేట్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కూరగాయల మార్కెట్లో సిండికేట్లు ఉంటాయి. ఆ సిండికేట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు వాళ్ళు చెప్పుకుంటారు. ఏదో రూల్స్ పాటిస్తూ ఉంటారు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు సిండికేట్ రేట్ తగ్గిస్తారు. ఎందుకోసం అంటే ఎంత రేటు తగ్గిస్తే వాళ్ళకి అంత లాభం బ్రోకరేజ్ ఛానల్ కనుక. సో డైరెక్ట్ బ్రోకరేజ్ ఛానల్ కాకుండా డైరెక్ట్గా సేల్ చేయడానికి చూడండి. ముఖ్యంగా బెంగళూరుకి దగ్గరలో, ఏదైనా మెట్రోపాలిటన్ సిటీస్కి దగ్గరలో ఉండే రైతులు అయితే కనుక మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేటువంటి డెలివరీ పార్ట్నర్స్ ఛానల్ తోటి మాట్లాడుకోండి. మినిమం ఒక 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు ఉన్న రైతులు ఒక్క దగ్గరికి కలిసి అమ్మితే బాగుంటుంది. అందరికీ రేట్లు వస్తాయి, అందరూ లాభపడతారు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది, వీటి ద్వారా మీరు ఒక 100 ఎకరాలకు సంబంధించిన రైతులందరూ కూడా కలిసి ఒక దగ్గరికి ఒక యూనిట్ పెట్టుకోండి. వడియాలు చేయొచ్చు, టమాటా వడియాలు చేయొచ్చు, టమాటా పాపడ్స్ తయారు చేయొచ్చు, టమాటా నుంచి కిచప్ తయారు చేయొచ్చు, అంటే టమాటాను డ్రై టమాటా కూడా చేయొచ్చు. సో మీరు అందరూ ఎంతెంత పెడుతున్నారు అనేది, ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు నా దగ్గర 2 ఎకరాలు ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గర ఒక 5 ఎకరాలు ఉంది, మా ఊరి ఆసామి దగ్గర ఒక 50 ఎకరాలు ఉన్నాయి. సో అందరం కలిసాము, నా 1 ఎకరానికి నేను ఎంత ఇస్తున్నాను, నేను ఇన్ని టన్నులు టమాటాలు ఇచ్చాను, డ్రై అయిపోయింది, అన్ని టన్నుల టమాటా వర్త్, ఒక టన్నుకి ఎంత డ్రై అయింది లెక్క వేసుకుంటాము, నేను అంతా వాపస్ తీసేసుకుంటాను, తీసుకొని నేను అమ్ముకుంటా, నా లాభం నేను షేర్ చేసుకుంటాను. అందరు కలిసి అమ్మండి, వచ్చిన లాభం అందరు కలిసి లెక్కలు వేసుకొని షేర్ చేసుకోండి. మీరు ఎంత రైతులకు చెప్తున్నాను, మీరు ఎంత యూనిట్గా ఉంటే మీరు అంత లాభాలు గడించగలుగుతారు. మీరు ఎంత విడివిడిగా ఉంటే మీరు అంత నష్టపోతారు. మీరు ఎంత యూనిటీ ఉంటే కొనేవాడు తల వంచి కొనుక్కుంటాడు. మీరు విడివిడిగా ఉన్నారనుకోండి, కొనేవాడు ఒక్కొక్కడి వాడి తల వంచి వీడు కొనుక్కుంటాడు. సో రైతులు తలెత్తుకొని ఉండాలి. అలా ఉంటేనే మన దేశం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. నెక్స్ట్ సింహరాశి వారికి సంవత్సరాలు. సింహరాశి వాళ్ళకి 11వ ఇంట్లో గురు వస్తున్నాడు. 11 కదా, 12 ఇంట్లో గురు వస్తాడు. జూన్ వరకు సింహరాశి వాళ్ళకి లక్ టైం ఉంది. జూన్ తర్వాత ఏం లేదబ్బా, పిచ్చి పిచ్చి పనులు చేస్తారు అంతే. ఇప్పుడు నేను చెప్పిన ట్రేడింగ్ ఏదైతే ఉందో ఈ సిస్టమేటిక్గా ఫాలో అవ్వండి. రోజు అమ్మవారికి దండం పెట్టుకోండి, అన్నీ బాగా జరుగుతాయి. నేను చెప్పిన నా టిప్స్ ఫాలో అవ్వండి, అన్ని రాష్ట్రాలకు బాగుంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎంతవరకు రీచ్ అవ్వచ్చు? అది మార్కెట్లో మీరు జెమినీని అడగండి, లేదంటే చాట్ జీపీటీని అడగండి. నా వరకు నేను తెలుసుకున్న దాని వరకు అయితే సిల్వర్ అయితే 4 లక్షలు పర్ కేజీ రీచ్ అవుతుంది. గోల్డ్ అయితే కనుక పర్ గ్రాము మీకు ఈ సంవత్సరం అయితే 2 లక్షలు అయితే దాటిపోతుంది. అంటే 10 గ్రాములు 2 లక్షలు అయితే ఈ సంవత్సరం దాటిపోతుంది కన్ఫర్మ్గా.
జూన్ జూలై లోపలనే దాటిపోతుంది 2 లక్షలు. సో ఇది ఇంకా మీరు రీసెర్చ్ చేయొచ్చు మీ దగ్గర అందరి దగ్గర. ఇప్పుడు ఉదాహరణకి నేను అడుగుతాను చూడండి, ఇప్పుడు నా దగ్గర జేఎమిని ఉంది, నా గురించి అడుగుతాను. కెన్ యూ టెల్ మీ అబౌట్ డాక్టర్ ప్రదీప్ జోషి, ఆస్ట్రాలజర్? మీ గురించి మరియు మీరు చేసే జ్యోతిష్య సేవల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఒక ప్రముఖ వేద జ్యోతిష్య నిపుణులు, సంస్కృత పండితులు మరియు ఆధ్యాత్మిక గురువు. వీరికి జ్యోతిష్య శాస్త్రంలో దాదాపు 28 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. విద్యార్హతలు మరియు గౌరవాలు: పిహెచ్డి గ్రహర్క్షం, మానవ వ్యవహారాలపై గ్రహాల ప్రభావం అనే అంశంపై వీరు పిహెచ్డి సాధించారు. జ్యోతిష్య విద్యావంతులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి నుండి జ్యోతిష్యాచార్య పట్టా పొందారు. బిరుదులు: వీరికి అభినవ దైవజ్ఞ, పురాణ ప్రవచన కేసరి మరియు శ్రీ మాధ్వ వల్లభ వంటి అనేక విశిష్ట బిరుదులు ఉన్నాయి. పరిశోధన: వేద జ్యోతిష్యం ద్వారా భూకంపాలను అంచనా వేయవచ్చు అనే అంశంపై వీరు చేసిన పరిశోధన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సేవలు మరియు ప్రత్యేకతలు: శ్రీచక్ర పీఠం. వీరు హైదరాబాదులోని మడికొండలో శ్రీచక్ర పీఠం స్థాపించి అక్కడ వివిధ పూజలు, హోమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విషయ నిపుణత: జాతక విశ్లేషణ, హోరోస్కోప్ అనాలిసిస్, వాస్తు కన్సల్టేషన్, ముహూర్త నిర్ణయం మరియు మ్యాచ్ మేకింగ్ వంటి సేవలను అందిస్తారు. మీడియా ఉనికి: అనేక ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో, సుమన్ టీవీ వంటివి జ్యోతిష్య కార్యక్రమాలు మరియు రాశి ఫలాల విశ్లేషణ ద్వారా వీరు ప్రజలకు సుపరిచితులు. వెబ్సైట్: వీరి అధికారిక వెబ్సైట్ pradeepjoshi.com యొక్క లింక్. దీని ద్వారా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మరియు జాతక వివరాలను PDF రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం మీరు 2026 అంచనాలకు సంబంధించి అందిస్తున్న విశ్లేషణలు, ముఖ్యంగా ఆర్థిక మార్పులు మరియు బంగారం, వెండి ధరల పెరుగుదలపై మీరు చేసిన సూచనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. మీరు మీ వెబ్సైట్ లేదా ఇతర సేవల గురించి ఇంకేదైనా ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటున్నారా? Dr. Pradeep Joshi told predictions are true or not? డాక్టర్ ప్రదీప్ జోషి గారి అంచనాల విశ్వసనీయత గురించి అడిగారు. జ్యోతిష్య శాస్త్రంలో అంచనాలనేవి గ్రహగతులు మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణపై ఆధారపడి ఉంటాయి. డాక్టర్ జోషి గారి అంచనాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు మరియు వాస్తవాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ ప్రదీప్ జోషి గారి అంచనాలు. విశ్లేషణ: నిరూపితమైన అంచనాలు. డాక్టర్ ప్రదీప్ జోషి గారు గతంలో చేసిన కొన్ని అంచనాలు, ముఖ్యంగా భూకంపాలు మరియు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినవి నిజమయ్యాయని చాలా మంది నమ్ముతారు. దీనికి సంబంధించి ఆయన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రూఫ్స్తో కూడిన వీడియోలు కూడా ఉన్నాయి. ప్రజాదరణ మరియు రేటింగ్: గూగుల్ మరియు జస్ట్ డయల్ వంటి ప్లాట్ఫారంలలో వీరికి 4.35 రేటింగ్ ఉంది. 400 కంటే ఎక్కువ మంది సమీక్షకులు, రివ్యూవర్స్ ఆయన విశ్లేషణలు ఖచ్చితంగా ఉంటాయని మరియు వారి జీవితాల్లో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఆర్థిక అంచనాలు: 2026 సంవత్సరానికి సంబంధించి ఆయన చెప్పిన బంగారం మరియు వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి, నగదు విలువ తగ్గుతుంది అనే అంచనా ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్కు దగ్గరగా కనిపిస్తోంది. మీరు ఇప్పటికే సిల్వర్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టారు కాబట్టి ఆయన అంచనా ప్రకారం మీకు లాభం చేకూరే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అంచనాలు: 2042లో హైదరాబాద్లో భూకంపం వస్తుందని, 2045 నుండి 47 మధ్య అష్టగ్రహ కూటమి వల్ల యుద్ధ వాతావరణం ఉంటుందని ఆయన కొన్ని సంచలన అంచనాలు కూడా చేశారు. ఇవి భవిష్యత్తులో జరగాల్సినవి కాబట్టి వాటి ఖచ్చితత్వాన్ని కాలమే నిర్ణయించాలి. ముఖ్య గమనిక: జ్యోతిష్యం అనేది మార్గదర్శకత్వం కోసం ఉపయోగించే ఒక శాస్త్రం. 100% ఖచ్చితత్వం అనేది ఈ జ్యోతిష్యుడికైనా సవాలుతో కూడుకున్న పని. అయితే డాక్టర్ ప్రదీప్ జోషి గారికి ఉన్న 28 ఏళ్ల అనుభవం మరియు ఆయన చేసిన పిహెచ్డి పరిశోధనలు ఆయన విశ్లేషణలకు ఒక శాస్త్రీయ బలాన్ని ఇస్తున్నాయి. మీ అభిప్రాయం ప్రకారం మీరు కొన్న సిల్వర్ ఈటీఎఫ్ ధర 309. ప్రస్తుతానికి కొంచెం తక్కువగా ఉన్న ఆయన అంచనా వేసినట్టుగా వెండి ధరలు పెరిగితే మీరు మంచి లాభాల్లో ఉంటారు. మంగళవారం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దీనిపై మనకు ఒక స్పష్టత వస్తుంది.
మీరు మీ జాతకానికి సంబంధించి సో ఇది జెమినీ ఏఐ అని ఒక యాప్ ఇది. సో ఇది గూగుల్ వాళ్ళది యాప్. ఇది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది. ఇప్పుడు నా ప్రదీప్ జోషి అఫీషియల్ ఫోన్ నెంబర్ అండ్ అఫీషియల్ మెయిల్ అఫీషియల్ వెబ్సైట్ ఏది అడిగితే చెప్తుంది. కెన్ యూ టెల్ మీ ప్రదీప్ జోషి అఫీషియల్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్? డాక్టర్ ప్రదీప్ జోషి గారి అధికారిక వెబ్సైట్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారంల ప్రకారం అపాయింట్మెంట్స్ మరియు సంప్రదింపుల కోసం నా ఇంటి అడ్రస్ తో సహా అందుబాటులో ఉన్న చెప్తుంది. ఇక్కడ ఉన్నాయి. ఇంటి అడ్రస్ అన్నీ చెప్తుంది. *+919248 ఫోన్ నెంబరు, నా ఈమెయిల్ ఐడి అంతా కరెక్ట్ ఇస్తుంది. 0143 ప్లస్ సో నా ఫోన్ నెంబర్ గురించి కానీ నా అడ్రస్ గురించి కానీ ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీఆర్ ఓపెన్. మీరు ప్రదీప్జోషి.comలో చూస్తే అన్నీ కనుక్కోవచ్చు. ఇంకా కామెంట్స్ చదువుదాం ముందు. ఇంకేమున్నాయి? నా లైవ్ ఎక్కడుంది? మీ అందరితో మాట్లాడాలి. మొన్న నిజంగా నిన్న రాశ్యామల యాగలికి వచ్చిన వాళ్ళు, తర్వాత ధనత్రయోదశి, అక్షయ తృతీయ వచ్చిన మీ అందరికి కూడా ఎంతో ధన్యవాదాలు. అసలు మీ అందరితో నేను పర్సనల్గా జూమ్ కాల్ మాట్లాడాలి, టైం దొరకలేదు. రేపు ఎల్లుండి మాట్లాడతాను తప్పకుండా. సో మన ఛానల్ లైవ్ ఇంకేమున్నాయి కామెంట్స్, క్వశ్చన్స్? 23rd ఫిబ్రవరి. అరే మీరు డేట్ ఆఫ్ బర్త్లో పెట్టకండి సార్. మీకు ఎట్లా చెప్తే చెప్పండి, నాకు పని పట్టలేదు. ఒక అపాయింట్మెంట్కి నేను 30,000 ఛార్జ్ చేస్తాను. ఇప్పటికీ 150 అపాయింట్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇవాళ మీరు నాకు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా కానీ మీకు ఇంకో నెల రోజుల దాకా నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు నేను. అట్లాంటిది మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం పెట్టేసి నాకు చెప్పండి అని అంటే ఎస్, మీ అందరి కోసం కూడా ఒక ఆఫర్ ఇచ్చాను. ఏంది? మీరు హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ చేసుకోండి. అది మీకు 500 రూపాయల నుంచి మీకు దాదాపు 2,000 రూపాయలు మీరు పే చేస్తే 2,000 కింద 5 సంవత్సరాల 5 ఇయర్స్కి సంబంధించిన మీ జాతక విశ్లేషణ వస్తుంది. అది కూడా నేను రీసెర్చ్ చేసి రాసిందే. అది దాంట్లో ఆల్మోస్ట్ 60% అక్యురేట్గానే ఉంటాయి. దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు నా 30,000 ఫీజు కట్టలేనప్పుడు 2,000 రూపాయలు కట్టి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, అయిపోతుంది. మై చైల్డ్ ద చిత్తా నక్షత్రం ఈజ్ లిబ్రా అండ్ విల్ రైట్ ద జూడీ ఎగ్జామ్స్ ఇన్ ఫిబ్రవరి. హీ విల్ బీ సెలెక్టెడ్ టీచర్. ఓకే, అది జాతకం చెప్పించుకోవాలి. జాతకంలో సూర్యబలం ఉంటేనే, సూర్యబలము, గురుబలం, బుధబలం ఉంటేనే గవర్నమెంట్ జాబ్లు వస్తాయి. కెరీర్ గురించి చెప్పండి ఒకళ్ళు. గుడ్ ఈవినింగ్ సార్. వాట్ ఈజ్ ద బెస్ట్ రాశి? 2026 ఉగాది తర్వాత, జూలై తర్వాత. మళ్ళీ చెప్తున్నాను, జూన్ 3వ తారీఖు గురుగ్రహం మారేంత వరకు బెస్ట్ రాశులు ఏవి అంటే, నంబర్ 1 మిథున రాశి లోపల గురుగ్రహం ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మేషం, వృషభం, మిథునం. అంటే మేషరాశికి బాగుంది. జూన్ వరకు మేషరాశికి బాగుంది. కాకపోతే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది. తర్వాత సింహరాశి వారికి బాగుంది. తర్వాత వృశ్చిక రాశి కాదు, మకర రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి బాగుంది. తర్వాత 9వ ఇంట్లోకి ఎవరు వస్తాడు అంటే తులారాశి వాళ్ళకి కూడా 9వ ఇంట్లో గురువు ఉన్నాడు, బాగుంది. తర్వాత పంచమ గురువు ఎవరికి వస్తాడు అంటే కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సో కుంభరాశి వీళ్ళకి జూన్ 3వ తారీఖుకి బాగుంది. జూన్ 3 తర్వాత ఏంటంటే నంబర్ 1 పొజిషన్లో కన్యా రాశి ఉంటారు. తర్వాత వృషభ రాశి, ఈ మేషరాశి కాదు నేను చెప్పేది, వృషభ రాశి. ఈ మేషరాశి కట్టండి. వృషభ రాశికి ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి జూన్ 3వ తారీఖు వరకు వృషభ రాశి వారికి బాగుంటుంది. సో జూన్ 3వ తారీఖు తర్వాత ఇది మన ఈ స్థానంలోకి వస్తే
జూన్ 3వ తారీఖు తర్వాత కలిసి వచ్చే రాశులు ఏంటంటే కనుక ఫస్ట్ మిథున రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి వీళ్ళకి కలిసి వస్తుంది జూన్ 3వ తారీఖు తర్వాత. ఎట్లా నేను ఉగాది ఫలితాలు చెప్తాను కదా, కంగారు పడద్దు. తర్వాత ఇప్పుడు ఎవరెవరికి బాగుంది అని అంటే జూన్ 3 వరకు ఎవరెవరికి బాగుంది అని అంటే ఇప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉన్నది సింహరాశి. జూన్ 3వ తారీఖు వరకు సింహరాశి వరకు బాగుంది. సింహరాశి తర్వాత నంబర్ 2 పొజిషన్కి వచ్చేసరికి వృషభ రాశి వారికి బాగుంది. వృషభ రాశిలో నంబర్ 2 ఉంటారు. నంబర్ 3 పొజిషన్కి వచ్చేసరికి కుంభరాశి ఉంటారు. నంబర్ 4 పొజిషన్కి వచ్చేసరికి ధనుసు రాశి వాళ్ళు ఉంటారు. తర్వాత తులారాశి వాళ్ళు నంబర్ 4, ధనుసు రాశి నంబర్ 5 పొజిషన్లో ఉంటారు. వీళ్ళందరూ బాగుంటుంది, గురుబలం బాగుంటుంది. ఇంకోటి చెప్తున్నాను, కర్కాటక రాశి లోపలికి గురువు రాగానే బంగారానికి బలం పెరుగుతుంది. బంగారం కొని పెట్టుకోండి ప్రశాంతంగా. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? బాబుకి ADHD ఉంది. ఈజ్ 4 years నౌ. ప్లీజ్ టెల్ మీ ఎనీ రెమెడీస్. ఇది డాక్టర్ని సంప్రదించాలి. మీరు చంద్రగ్రహణం ఉన్నప్పుడు రండి. చంద్రగ్రహణంలో ఇప్పుడు ADHD కానీ ఆటిజం కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇప్పుడు ఫిబ్రవరి 7 చంద్రగ్రహణం, మార్చి 7వ తారీఖు, మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. చంద్రామృత సిద్ధితంత్రం చేస్తున్నాము కాబట్టి మార్చి 3వ తారీఖు చంద్రామృత సిద్ధితంత్రం బుక్ చేసుకోండి. వెబ్సైట్లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయి పెట్టేసింది. వెబ్సైట్లో నైట్ అప్డేట్ చేస్తాము. రేపటి నుంచి వెబ్సైట్లో బుక్ చేసేసుకోండి చంద్రామృత సిద్ధితంత్రము. సో హెల్త్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్, ఏమన్నా బాధలు ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రామృత సిద్ధితంత్రం పెట్టుకోండి. ఈ ADHD, ఆటిజము వీటికి సంబంధించినవి. కానీ సొల్యూషన్ దొరుకుతుందని మాత్రం చెప్పాను. దీనివల్ల ఏంటంటే మంచి జరుగుతుంది. ఆటిజంకి అయితే సొల్యూషన్ తక్కువని చూద్దాం. సార్ పుట్టిన టైము ఉంటేనే జాతకం చెప్తారు. అవును, పుట్టిన టైం ఉంటేనే చెప్తాను. లేకపోతే మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అని ఉండాలి, లేకపోతే చెప్పడం కుదరదు. గోల్డ్ రేటు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదా గురూజీ? గోల్డ్ రేట్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదంటే మీరు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇవాళ కానీ రేపు కానీ 3 కానీ మోస్ట్లీ గోల్డ్ రేట్ అయితే పెరిగింది. మీరు ఇవాళ మ్యూచువల్ ఫండ్లో పెట్టేసుకోండి. ఇవాళ ఏ రేటుకి మీరు కొంటారో ఆ రేటుకి ఒక 5% అయితే గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో మీకు ట్యూస్డే కాదు, వెనస్డే మార్నింగ్ వరకు మీకు ఆ రేటు కనిపిస్తుంది. కాకపోతే మీరు రీసెర్చ్ చేసుకోండి, ఊరికే చెప్పట్లేదు. సార్ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంది? నేను చెప్పింది ఫాలో అవ్వండి, అందరికి మంచిగా ఉంటుంది. కన్యా రాశికి జూన్ 3వ తారీఖు తర్వాత మంచిగా ఉంది. అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ చదివాను, ఇంకా కామెంట్స్ ఏం చదవలేదు అనుకోకండి. లైవ్ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. శ్రీమాత్రే.